ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల సెలెక్షన్. రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. సాయంత్రం గోధూళి వేళ ఉసూరుమంటూ ఇల్లు చేరాడు సేతుపతి. అతని రాక కోసమే ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు భార్య హైమావతి, కూతురు సుజనాను. ఏమిటి గుమ్మంలో నిలబడ్డారు అంటూ ప్రశ్నించి లోపలికి వచ్చి కుర్చీలో కూలబడి జవాబు చెప్పమన్నట్లు చూశాడు భార్య కేసి. ఏముంది, ఇంట ఆయన డబ్బు కోసం వచ్చి నేనెప్పుడొచ్చినా మీ ఆయన ఉండరు, ఉండి లేడని చెబుతారా, లేకపోతే నిజంగానే ఉండడా? ఏది ఏమైనా నాకు మీరు రేపటికల్లా అద్దె ఇచ్చెయ్యాలి, బకాయితో సహా అంటూ అరిచి అరిచి వెళ్ళిపోయాడు అంది చిన్న వదనంతో హైమవతి. సేతుపతి ఏమీ మాట్లాడలేదు. ఇంటాయనికి 3 నెలలుగా అద్దె ఇవ్వడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఊరుకుంటాడు? తనలో తనే సమాధానపడి నేను వెళ్ళి మాట్లాడొస్తానులే అంటూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటాయనికి 3 మేడలున్నాయి. 2 మేడలు పూర్తిగా అద్దెకిచ్చి 1 మేడలో తనుంటాడు. 1వ తారీఖు రాగానే కరెంటు నోట్ చేసుకుంటాడు ప్రతి ఇంటికి వెళ్ళి. 2వ తారీఖు అందరికీ బిల్లులు పంచిపెడతాడు. 3వ తారీఖు నుంచి డబ్బు వసూలు చేసుకోవడం మొదలు పెడతాడు. సేతుపతి 10 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఏ నెల 10 ఏళ్ల నుంచి డబ్బుకి ఇబ్బంది పెట్టలేదు. టంచన్గా 3వ తారీఖు రాగానే ఇచ్చేసేవాడు పైసలతో సహా. అందుకే 3 నెలలుగా అద్దె చెల్లించలేకపోయినా ఒకంత ఓరిమి వహించాడు ఇంటాయన కాశీపతి. కాశీపతి గారు అంటూ పిలిచిన సేతుపతి మాట విని బయటకొచ్చాడు కాశీపతి. సేతుపతిని చూసి అద్దె తెచ్చాడేమో అని కూడా ఆశపడ్డాడు. చూడండి కాశీపతి గారు, నా వ్యాపారం అంతా అమ్మేస్తున్నాను. బేరం ఈరోజే సెటిల్ అయింది. 4 రోజుల్లో డబ్బు చేతికి అందగానే మీ అద్దె అంతా బాకీ లేకుండా చెల్లు పెట్టేస్తున్నాను. అంతేకాదు ఈ నెలాఖరుకు ఇల్లు కూడా ఖాళీ చేస్తున్నాను అంటూ చెప్పి ఇంటి ముఖం పట్టాడు సేతుపతి. కాశీపతి పాపం అనుకున్నాడు మనసులో. సేతుపతి చాలా సజ్జనుడు, తగాదాలకి పేచీలకి వచ్చే రకం కాదు. అయితేనేం విధి వక్రించి చేస్తున్న వ్యాపారంలో దెబ్బతిన్నాడు. అలా 1 ఏడు కాదు, వరుసన 3 ఏళ్ల నుంచి దెబ్బతింటూనే ఉన్నాడు. దాంతో పరిస్థితులు పూర్తిగా తారుమారై పేదవాడిలా అయిపోయాడు. సేతుపతి ఇంటికొచ్చాక కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తెచ్చి ఎక్కడికి వెళ్ళావు నాన్న అని అడిగింది కూతురు సుజన. ఇంటాయన దగ్గరికి వెళ్ళి 4 రోజుల్లో డబ్బు ఇచ్చేస్తామని చెప్పొచ్చానమ్మా. రేపు మళ్ళా ఆయన ఇంటికి వచ్చి అడిగితే ఏం చెబుతారు మీరు అంటూ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు. సుజన ఇంటర్ పాస్ అయింది కాలేజీలో చదివి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించక ప్రైవేటుగా BAకి కట్టింది. ఇంకా ఫైనల్ ఇయర్ పరీక్ష రాయాలి. ఆ రాత్రి భోజనాలు చేస్తూ హైమా, వ్యాపారం అంతా ధనంజయరావుకి అమ్మేస్తున్నాను, ఎల్లుండి డబ్బిస్తాడు, అది చేతబట్టుకొని ఇక్కడ అప్పులు తీర్చేసి మనం పల్లెటూరు వెడదాం, అక్కడ పొలం కొనుక్కొని స్థిరపడదాం అంటుంటే తెల్లబోయారు తల్లి కూతుళ్ళు. పల్లెటూరి వాళ్ళంతా బస్తీలో సుఖపడవచ్చని పట్నవాసానికి వస్తుంటే మనం పట్నం వదిలి పల్లెకి పోదామా అడిగింది కినుకగా హైమ. అంతే మరి, మనకి పట్నం అచ్చి రాలేదు, పల్లెకి పోతాం అంతే అని జవాబిచ్చాడు సేతుపతి. దానికి ఇంకా తిరుగులేదన్నట్లు. తండ్రి అభిప్రాయం గ్రహించిన సుజన, ఎక్కడైతే ఏమమ్మా, మనకెక్కడ కలిసి వస్తే అక్కడే ఉంటాం అంది నచ్చజెబుతూ. మీ నాన్నని బాగానే వెనకేసుకొచ్చావులే కానీ నువ్వు పరీక్ష రాయొద్దు అని అడిగింది హైమావతి. రాస్తాను, ఎందుకు రాయను, ఇన్నాళ్ళు చదివి మానేస్తానా, ఇక్కడికి వచ్చి పరీక్ష రాస్తాను అంది స్థిరంగా. ఇంకా అడ్డు పెట్టేందుకు ఏమీ కనిపించక మౌనం వహించింది హైమ. ఆమెకి సుతారాము ఆ పల్లెటూరు పోవడం ఇష్టం లేదు. కానీ తండ్రి కూతుళ్ళు ఒక్కటైనప్పుడు తన మాట సాగదన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసు గనక మౌనం వహించింది హైమవతి. అనుకున్న రోజున ధనుంజయరావు చెక్కిచ్చి బిజినెస్ అంతా సొంతం చేసుకున్నాడు. ఆ చెక్కు మార్చి డబ్బు తెచ్చుకొని అప్పులు తీర్చివేశాడు. నేను చల్లపల్లి వెడుతున్నాను, అక్కడ ఇల్లు చూస్తాను, కొనడానికి పొలము చూస్తాను, తిరిగి 4-5 రోజుల్లో వచ్చేస్తానంటూ భార్యకి చెప్పి సంచిలో 2 పంచెలు 2 చొక్కాలు పెట్టుకొని బయలుదేరాడు సేతుపతి. ఉదర పోషణార్థం పొడమి తల్లిని వెతుక్కుంటూ. అలా వెడుతున్న తండ్రిని కనుమరుగయ్యేదాకా చూసి లోపలికొచ్చింది సుజన. ఆమెకి చటుక్కున కవి సార్వభౌముడు గుర్తుకొచ్చాడు. రాజులను ఆశ్రయించి శ్రీనాథునికి ఆ రోజులు ఒక్కొక్కరే గతించగా చివరికి తిండికి కరువై పొలం దున్ని బ్రతకాలను బయలుదేరాడు. కానీ ఏం లాభం, అతనికి అక్కడ కూడా విధి వక్రించి కృష్ణవేణి నది విజృంభించి అతని పొలం పుట్రలని తన కడుపున దాచుకొని కవి సార్వభౌముని కటకటాల వెనక్కి రెట్టిందట. నడివీధిన పన్ను కట్టలేదని రాజు నానాహింసలు పెట్టాడు. అంతటి కవిరాజుకు కూడా భూమాత సహకరించలేదు. తమకి ఎక్కడ సహాయపడుతుంది? విధి
వక్రించి అందులోనూ తండ్రి దెబ్బతింటే ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటూ మంచం మీద వాలింది సుజన వికలమైన మనసుతో. రిలీఫ్ కోసం పక్కనున్న నవలందుకుంది. సేతుపతి చల్లపల్లి వెళ్ళాడు. ఒకరిద్దరి ముఖపరిచయస్తుల ద్వారా పొలం విషయం ఆరా తీశాడు. చివరికి తన దగ్గర ఉన్న డబ్బుతో ముందు 1 ఎకరం పొలం కొనుక్కుని ఓ 5,000 కూతురి పేర ఉంచడం ఉత్తమమని గ్రహించిన సేతుపతి మోపిదేవిలో పొలం కొనుక్కొని దగ్గరలోనే ఇల్లు చూసుకుని తిరిగి ఇంటికొచ్చాడు. సామాన్లన్నీ సర్దండమ్మ, రేపు దశమి మంచిది అని సుజనతో అనడం విన్న హైమ దీర్ఘ నిశ్వాసం వదిలింది. ఇంకా ఈ బెజవాడకి తమకి రుణం తీరినట్టే. ఇంకా పల్లెటూరులో సరదా సందడి లేని ఊరిలో పేడ గడ్డి బురద చితచితలాడుతుంటే దేవుడా అంటూ పడుండాలి. చదువుకున్న కూతురు కూడా ఆ పల్లెటూరులో ఉండటానికి ఇష్టపడుతుంటే ఏం చేయాలి అనుకుంది కోపంగా. సేతుపతికి సౌజన్యం సుహృద్భావం ఎంత ఉందో దాన్ని మించిన పట్టుదల కూడా ఉంది. తను అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు. ఫలాఫలాలను గురించి ఆలోచన లేకుండానే. సుజనకి మనసులో ఏముందో ఏమో గాని బయటికి మాత్రం తొణకలేదు. సామాన్లన్నీ తనే సర్దింది. అనుకున్న రోజున అనుకున్న టైంకి భార్యని కూతుర్ని తీసుకుని బయలుదేరాడు సేతుపతి. ఇన్నాళ్ల నుంచి తిండి పెట్టి పోషించిన ఊరు వదలాలంటే దుఃఖపడుతూనే ఉంది. హైమవతి మాత్రం తల్లి బాధని గమనించి మనసులో సానుభూతి చూపించిన పైకి ఏమీ అనక పరిసరాల పర్యవేక్షణలో నిమగ్నమైంది సుజన. ఆ పల్లె చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. తాళం తీసి లోపల ప్రవేశించాడు. సేతుపతి గుమ్మం ముందో కొబ్బరికాయ టక్కున పగలగొట్టి వెనకనే దేవుడి పటాలు పట్టుకుని హైమవతి పాల మరచెంబు పట్టుకొని సుజన లోపలికి ప్రవేశించారు. అది 3 గదులున్న ఇల్లు. నేలంతా మట్టి నేలే. గదులు కూడా గోడలతో కట్టినవి. 2 మూడవ దానికి తడికలు అడ్డం పెట్టి గదిలా చేశారు. ముందు వెనక ఖాళీ స్థలం. ఇంటి పక్కలంబడి పూల మొక్కలు, వెనక వైపు నుయ్యి, అటువైపు పక్కన ఇంటి వాళ్ళు కాబోలు ఉన్నారు. వాళ్ళకి 2 గేదెలు కూడా ఉండటం గమనించి ముఖం చిట్లించుకుంది హైమవతి. ఆ ఇల్లు ఆమెకు అంతగా నచ్చకపోయినా ఆ ఇంట్లో కరెంటు ఉన్నందుకు మాత్రం చాలా సంతోషించింది. ఇల్లంతా అలికి తీరుగా ముగ్గులు వేసుంచారు. అక్కడి దాకా మాత్రానికి సంతోషించింది సుజన. సామాన్లన్నీ సర్దుకోవడంలో మునిగిపోయారు. ఉన్నవి 2 గదులు. ఆ 2 గదుల్లోనూ 2 అల్మారాలు. వంటగదిలో చెక్కలు పరిచి ఉంచారు గోడకి. ఆ చెక్కల మీద సామాన్లన్నీ సర్దారు. మిగిలినది చిన్న బల్ల వేసి పెట్టుకున్నారు. సుజన పుస్తకాలకి బట్టలకి ఒక అల్మరా కేటాయించి మరో అల్మరాలో తనవి భార్యవి బట్టలు సర్దమని సలహా ఇచ్చాడు సేతుపతి. సుజన సర్దుతుంటే హైమ కుంపటంటించి బియ్యం పడేసింది. పాపం ఇప్పుడు చీకటి పడొచ్చారు. ఇంకిప్పుడు కూరలు అవి వండకండి, మా ఇంట్లోంచి పంపిస్తాను అంది ఇంటావిడ ఆప్యాయంగా. హైమవతి ఎందుకులేండి, నిమిషంలో చేసేస్తాను అంది మొహమాటంగా. పర్వాలేదులేండి వదిన గారు అంటూ చిన్న గిన్నె నిండా అరటికాయ కూర, మరో గిన్నె నిండా పప్పుచారు కూతురి చేత పంపించింది. ఆ ఆప్యాయతకి హృదయపూర్వకంగా ఆనందించారు హేమవతి, సేతుపతి. సుజన మాత్రం తటస్థంగా ఊరుకుంది. సామాన్లు సర్దడం పెద్ద హైరానాయి. ఆ పూట వెంటనే నిద్రలోకి జారుకున్నారు ముగ్గురు. కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళో అయింది. బస్తీలో వ్యాపారం చేస్తే కలిసి రాలేదు. ఈ పల్లెలో మట్టిని నమ్ముకుంటే ఏమవుతుందో ఏమో అనుకున్నాడు సేతుపతి. సుజన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ పుస్తకాల లైబ్రరీ ఉంటే చాలు, తనకి కాలక్షేపానికి ఏమీ కొద ఉండదు అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది చివరికి. హైమవతికి మాత్రం మొదటి రోజే బోరు కొట్టినట్లు అనిపించింది. ఏ సరదాలు ఏ సంతోషాలు లేవు. సినిమాలు వారానికి ఒకసారి చూడాలన్నా ఎక్కడికి పోవాలో ఏమో, తనకి సినిమాలు బాగా అలవాటైపోయాయి అనుకుంటూ బాధపడుతూనే నిద్రపోయింది. అందరి ఆలోచనలను తనలో ఇముడ్చుకొని అతి నిశ్శబ్దంగా ఉంది ఆ నిషీధి. ఇంకా చీకటి ఛాయలు తొలగిపోక మునుపే కోడికూత విని టక్కున కళ్ళు తెరిచారు ముగ్గురు. అంత పెందలాడేలేచి ఏం చెయ్యాలన్నా పని కనపడదు. ఇంకా ఈ పల్లెటూరిలో కాకులు, కోళ్ళు, ఆవులు పడుకుందామన్నా పడుకోనియవు అనుకుంటూ చెర్రున లేచింది హైమ. నేను అందుకే చెప్పాను ఈ మొదనష్టపు పల్లెటూరు వద్దని. గట్టిగా 2 జాములుండదు పడుకోవడానికి. తెల్లవారుజాము అయితే అవ్వకుండానే ఈ మాయకోళ్ళు పడుకోనియకుండా ఊరికే గోల అంటున్న హైమవతిని చూసి నవ్వాడు సేతుపతి. పిచ్చిదానా, ఈరోజు నువ్వు బస్తీ దొరసానివి వచ్చావని కోళ్ళు కూయకుండా మానేస్తాయా? ఆవులు అరవడం మానేస్తాయా? నువ్వు ఇలాంటి వాటికి సహనం చూపడం నేర్చుకోవాలి. ఇన్నాళ్ళు పట్నంలో బస్సుల రోదా,
లారీల హారన్లు తెల్లవార్లు వినిపిస్తున్నా నువ్వు పట్టించుకున్నావా? అలవాటు పడిపోలేదు, అలాగే ఇవి కూడా అంటూ నచ్చ చెబుతూనే మంచం దిగాడు. ఇంకా పట్నం వదిలి పల్లెకొచ్చామని వేపపుల్ల ముఖం కడుగుతారా, ఇదిగో పేస్టు బ్రష్ అంటూ చూస్తున్న హైమని చూసి తనలో తనే నవ్వుకున్నాడు సేతుపతి. పల్లె అంటే చాలా న్యూనతాభావం హైమకి అని గ్రహించాడు. వెంటనే భార్య ఈ పల్లెకి రావటానికి ఎన్ని అభ్యంతరాలు చెప్పిందో కూడా గుర్తుకొచ్చి మనసులోనే ఖేదపడ్డాడు. హైమవతి ఇంకా మంచం మీదే పొర్లుతుండగా సేతుపతి లేచి దంతధావనం కానిచ్చుకొని లోపలికొచ్చాడు కూడా. సుజన కూడా లేచి ముఖం కడుక్కుంటూ ఉంటే ఇంటి దగ్గర ఇంటావిడ ముగ్గులేయడం పూర్తి చేసి తన ఇంట్లోకి వెళ్ళిపోతూ సుజనను చూసి మందహాసం చేసి నవ్వింది. సుజన కూడా నవ్వి, అత్తగారు పాలు మాకో సేరు కావాలి, మీకేమన్నా పోసేందుకు అవకాశం ఉంటుందా అని అడిగింది. అలాగేనమ్మా, మాకు 2 గేదెలున్నాయి. సరేలే సేరా అంటూ ముగ్గు డబ్బా తీసుకుని లోపలికి వెళ్ళింది. నాన్న, ఇంటావిడినో సేరు పాలు రోజు పొయ్యమని అడిగాను, సేరు 2 రూపాయలట అంటూ లోపలికి వచ్చింది సుజన. సేనాపతి కూతురు తెలివికి మనసులోనే సంతోషించాడు. సుజన వెళ్ళి పాలు తెచ్చి కాఫీ పెట్టింది. కాఫీ నీళ్లు కాగేలోగా గుమ్మం ఊడ్చి నీళ్లు చల్లి ఓ ముగ్గుకర్ర గీసొచ్చింది. అక్కడ సమస్త చాకిరీ చేసుకోవాల్సిందేనే సుజన. మనుషులు, చాకలి మనుషులు ఇక్కడ దొరకర్లా ఉంది విసుగ్గా అంది హైమ. ఎందుకు దొరకరు? రాత్రిగా మనం వచ్చింది, తెల్లవారాక అన్నీ కనుక్కోవచ్చంటూ తల్లికో కాఫీ గ్లాస్ అందించింది సుజన. సేతుపతి స్నానం ముగించి యువతలికొచ్చాడు. తమ ఇంటి వైపే ఉంది. అక్కడ స్నానం చేసి బయటికి వచ్చాక ఆడవాళ్ళ స్నానం ఒక సమస్య అయింది. మగవాళ్ళంతా వెళ్ళిపోయాక నూతి దగ్గరే బట్టలుతికే రాయి మీద కూర్చుని స్నానం చేస్తుందట ఇంటావిడ. అలాగే మీరు చెయ్యండని సలహా ఇచ్చేసరికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది తల్లి కూతుళ్ళకి. బాత్రూంలో తప్ప స్నానం చేసే అలవాట్లేని, అది కూడా 7 స్నానాలు పూర్తి చేస్తే గానీ తోచని సుజనకి, హైమకి ఎప్పుడో 9 మగాళ్ళు పొలాలకి బయలుదేరిన తర్వాత స్నానాలు చేయాలంటే చిరాకు పడుతూ, బాత్రూమ్ మరొకటి కట్టించి ఇవ్వండి, డబ్బెంతైనా అంతా పెట్టుకుంటాం, మాకిలా నూతి పళ్ళాల మీద అరటి చెట్ల మధ్య కూర్చొని స్నానాలు చేసే అలవాట్లేదు, అది కట్టించి ఇచ్చేదాకా మేమెవ్వరం స్నానాలు చెయ్యం, అందరూ వంటగదిలోనే స్నానాలు చేస్తామని ఖరారుగా అని ఇంట్లోకొచ్చి అలాగే వంటగదిలోనే తూము దగ్గర స్నానం చేసి యువతల పడ్డారు. అమ్మాయి, నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు సేతుపతి. అప్పటికి 8 అయింది. అప్పుడే ప్రారంభించి నాగలితో దున్నుతున్నాడు పొలాన్ని. సేతుపతిని చూస్తూనే 2 కూలీలు దగ్గరకొచ్చి నమస్కరించారు. ఇప్పుడైనా దున్నడం ప్రారంభించింది అని ప్రశ్నించాడు సేతుపతి. అవును బాబు, తమరలా చెట్టు నీడను కూసోండి, ఇదిగో బల్ల అంటూ పక్కగా ఉన్న చిన్న తాటాకుల పాక నుంచి తెచ్చివేశాడు ఆ కూలీ. సేతుపతి కూర్చుని అలాగే దాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో పక్క పొలం నుంచి రామ్మూర్తి వస్తూ పూర్తయిందా అంటూ పలకరిస్తూనే మరో చిన్న స్టూల్ తెప్పించుకొని వేసుకొని కూర్చున్నాడు. బొత్తిగా ఈ ఎకరం చేనేనా మీకు ఆధారం? అవునన్నట్లు తల పంకించాడు సేతుపతి. ఈ ఎకరం వల్ల పెద్ద లాభం ఉంటుందని నేను అనుకోనంటూ ఉపోద్ఘాతం ప్రారంభించాడు రామ్మూర్తి. అది విని కాస్త తెల్లముఖం వేశాడు సేతుపతి. లోకంలో ఈ పల్లెలోనే 1/2 ఎకరం పొలం మాత్రమే దున్నుకుంటూ బ్రతికేవారున్నారని పొలం బేరం ఫైనల్ చేసుకుంటున్నప్పుడే గమనించాడు. వారంతా బ్రతకగా లేంది తను ఎకరం పొలంతో బ్రతకలేడా? అదే మాట పైకెనేశాడు సేతుపతి. అది విని వేదాంతిలా నవ్వాడు రామ్మూర్తి. ఎందుకు బ్రతకడం లేదు? అసలు పొలాలే లేని వారు కూడా బ్రతుకుతున్నారు. అది కాదుగా సమస్య. ఈ ఊళ్ళోనే పుట్టి, ఈ ఊళ్ళోనే పెరిగి, ఈ ఊళ్ళోనే తనువులు తెల్లవార్చుకునే అర్భకుడికి ఏ పట్టింపు లేదు. మాకు ఏమీ పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ మీ విషయం వేరు. బాగుపడాలని పట్నం నుంచి పల్లెకు తరలొచ్చారు. నా జీవితంలో పల్లె సరిపడక పట్నానికి తరలిపోయిన వారే తప్ప పల్లె కోసం పరిగెత్తి వచ్చిన వారెవ్వరూ లేరు. అందువల్లే మీరీ పల్లెకొచ్చినందుకు, మీరింత అభివృద్ధిలోకి వచ్చి మీ అమ్మాయి వివాహం చేసి సుఖంగా ఉండాలని మా కోరిక అంటూ రామ్మూర్తి చెబుతుంటే సేతుపతి కళ్ళు చెమర్చాయి. మీరు పెద్దలు, మీ అందరి ఆశీర్వాదం ఉంటే అలాగే పైకొస్తాం వినయంగా అన్నాడు సేతుపతి. ఆ మాటకి పెద్దగా నవ్వాడు రామ్మూర్తి. చూడు సేతుపతి, ఆశీర్వాదాలు దీవెనలు వల్ల పైకొచ్చే రోజులు వెనక ఉంటే ఉన్నాయేమో కానీ ఇప్పుడు లేవు. కష్టపడాలి. 1కి 2 పనులు ఓపికన్నప్పుడే చేసుకోవాలి. 4 రాళ్ళు వెనకేసుకోవాలి. నీ ఈ ఎకరం చేనుతో పాటు మరో 4 ఎకరాలు కొలికి
కౌలుకి తీసుకో, ఆర్థికంగా బాగా లాభం ఉంటుంది అన్నాడు. ఆ మాటకి సేతుపతి కాస్త ఆలోచిస్తూనే, నేను ఈ ఊరికి మీకు కొత్తవాడిని, నన్నెవరు నమ్మి పొలమిస్తారు? ఈ రోజుల్లో సాధ్యమైనంత వరకు అంతా సొంతంగానే సేద్యం చేసుకుంటున్నారు కదా అన్నాడు. ఆ మాట నిజమే, కానీ నువ్వు పొలం తీసుకొని పారిపోవు కదా రాత్రికి రాత్రి. అదే వ్యాపారం అయితే డబ్బు కాజేసిపోతాడేమోనన్న భయం ఉండొచ్చు. పొలానికి ఆ బెంగ లేదు. అనుక్షణం కోతలప్పుడు దగ్గరే ఉంటారు. అందుకేనయ్యా పుడమిని నమ్మి ఎవరూ చెడిపోరనేది అంటూ మందహాసం చేశాడు రామ్మూర్తి. మీకు నా మీద అంత విశ్వాసం ఉన్నప్పుడు సంతోషం. ఆ కౌలికి కూడా మీరే ఎక్కడన్నా చూసి ఇప్పించండి. ఆ మాట సేతుపతి నోటి వెంట వచ్చేసరికి చాలా సంతృష్టిపడ్డాడు రామ్మూర్తి. అలాగే, రేపు మనిద్దరం కలిసి వెడదాం. సరిగ్గా 8 అయ్యేసరికి మీ ఇంటికి వస్తాను. నువ్వు జగన్నాథం గారింట్లోనేగా ఉంటున్నది, నాకు తెలుసులే అంటూ కదిలిపోయాడక్కడి నుంచి. సేతుపతి వస్తుంటే కూతురు అన్నమాట గుర్తొచ్చింది. ఇక్కడ లైబ్రరీ ఏమన్నా ఉందేమో కనుక్కోనా? ఆ మాట గుర్తొచ్చి ఆరా తీసి అక్కడికి బయలుదేరి ఏ వేళల్లో తీసి ఉంచుతారో అడిగి మెల్లగా ఇల్లు చేరుకున్నాడు. ఆ సరికి వంట పూర్తి చేసి అతని రాక కోసమే కనిపెట్టుకునున్నారు హైమవతి, సుజనలు. ఏం నాన్న, లైబ్రరీ విషయం కనుక్కున్నావా? మర్చిపోయావా అని అడిగింది సుజన ఆత్రంగా. కూతుర్ని చూసి మురిపెంగా నవ్వుకున్నాడు. మా ఇంటి గారాల కుమారివి, ఏకైక పుత్రికా రత్నానివి, నీ కోరిక మర్చిపోతానా అంటూ ఎక్కడ ఉన్నది ఏమిటి అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. సుజన ముఖం ఆనందంతో పదింతలైంది. ఇంకా పల్లెటూరే కాదు, మహా అరణ్యంలో మధ్యగా ఒక్కతిని పడేసిన పుస్తకాలుంటే చాలు, తనకింకో మానవునితో పనిలేదు. కందమూలాలు తింటూ మునిబాలలాగా ఈ పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చనుకుని సంబరపడింది. భర్తకి పొలం పనులు సరిపోతాయి, కూతురికి పుస్తకాలు చదువుతో కాలక్షేపం అవుతుంది. ఎటొచ్చి బొత్తిగా తోచెంది తనకే అనుకుంటూ ఆ మాట పైకే అన్నది హైమ. ఆ మాటకి నవ్విన సేతుపతి, నీకు మాత్రం కాలక్షేపం దేనికవదు హైమ? పొలంలో నాట్లు పడిన దగ్గర నుంచి రోజు అన్నం తీసుకొని పొలానికి రా, నాతో పాటు సాయంత్రం దాకా పొలం పనులు చెయ్యి అంటూ హాస్యంగా నవ్వాడు సేతుపతి. అవునమ్మా, ఇన్ని సినిమాలు చూస్తావు, అందులో హీరోయిన్ ఆవకాయ అన్నం పొలానికి పట్టుకుపోయి ఓ డ్యూయెట్ పాడి భర్తకి అన్నం తినిపించడం గుర్తులేదు అంటూ చిలిపిగా నవ్వింది సుజన. దాంతో కోపం పోయిన హైమ, అయితే నన్ను మీ నాన్నతో కలిసి ఈ వయసులో డ్యూయెట్లు పాడమంటావా అంది నవ్వుతూ. అంతే మరి, డ్యూయెట్స్ పాడటానికి వయోభేదం లేదు, ఎవరైనా పాడుకోవచ్చు. మీ అమ్మకి పాటలు కూడా వచ్చేమిటి? నాకు తెలియదులే. పెళ్లి చూపులకి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఈవిడ గారి కంఠం హార్మోనీ వాయిద్యంలో అసలు వినబడనే లేదు. హార్మోనీ మాత్రం మోతగా వాయించేస్తే అది చూసే పెళ్ళాడాను అంటూ కొంటెగా చూశాడు భార్యకేసి సేతుపతి. ఇంకా ముచ్చట్లు చాలు గాని భోజనానికి లేవండి అంటూ వంటింట్లోకి నడిచింది హైమ. పదమ్మ సుజన, మీ అమ్మకి కడుపులో హార్మోనీ మోత మోగుతున్నట్లుంది అంటూ వెనకే నడిచాడు సేతుపతి. ఆ మాటకి వంటింట్లో హైమ, తండ్రి వెనకాల నడుస్తూ సుజన తమలో తామే నవ్వుకున్నారు. భోజనం చేస్తూ, నేను ఇంకొకరి పొలం కూడా కౌలుకు తీసుకుంటున్నాను. ఏదో విధంగా పట్నం బదిలీ వచ్చినందుకు 4 రాళ్లు కళ్ళ చూడకపోతే పిల్లకి పెళ్లి చేయలేము. దానికి ఏ ఇంజనీరో డాక్టరో వరుడుగా రావాలని నా కోరిక అన్నాడు సేతుపతి. ఏం పొలాలో ఏం కౌలో నాకేమీ అంతుచిక్కడం లేదు. రెక్కలు విరుచుకున్నా ఇదంతా ప్రయోజనకారి కాదని నా ఉద్దేశం. ఇంజనీరో డాక్టరో పిల్లకి వరుడు కావాలంటే ఈ పల్లెలో మనం ఉంటే పల్లెటూరు పిల్లని వెనకడుగు వేస్తే ఏమీ ఫలితం ఉండదుగా. ముందు ఏ సంగతి ఎలా ఉన్నా పిల్ల పేర 5,000 డిపాజిట్ చేసి రండి. పెద్ద సంబంధాల మాట దేవుడెరుగు, ఆ డబ్బుంటే అసలు వరుడంటూ దిగుతాడు అంది హైమ. ఈ పూట చేసిన పని అదే అంటూ త్వరగా తినిలేచాడు సేతుపతి. తొలకరి వానల కోసం ఎదురు చూస్తున్నాయి అందరి ప్రాణాలు. సుజన వెళ్ళి పరీక్ష రాసొచ్చింది. రిజల్ట్స్కు ఎదురు చూస్తూ లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ కాలక్షేపం చేస్తోందామె. పల్లెల్లో పొలాలని నమ్ముకుంటే పైనుంచి చినుకు కోసం ఎదురు చూడలేక చావాలి. ఇదే మన పట్నంలో అయితే ఇలా వానల కోసం ప్రాణాధారం పడక్కర్లేదు అంది హైమ ఆ రాత్రి భోజనం వడ్డిస్తూ. సందు దొరికినప్పుడల్లా పట్నంలో గల సుఖాన్ని పల్లెల్లో గల కష్టాలని ఏకరువు పెట్టడం ఆమెకు అలవాటే గనక సేతుపతి ఏమీ మాట్లాడలేదు. కానీ సుజన అందుకుంది. పట్నంలో అయితే మాత్రం ఎండలు మండిపోతుంటే ఎంతకాలం తపన పడగలం? అక్కడ మాత్రం వర్షానికి ఎదురు చూడమా అంది మెల్లగానే. సేతుపతి తృప్తిగా కూతురి ముఖంలోకి చూశాడు. ఈ పల్లెలో ఇంకా అలవాటు పడలేని అర్ధాంగిని చూసి ఒక నిట్టూర్పు విడిచాడు.
ఇక్కడి వాతావరణాన్ని అస్తమానం బెజవాడతో పోల్చుకోకుండా ఉండవు కదా హైమా. అక్కడుండే సందడి సంరంభం వేరు, ఇక్కడి జీవితం వేరు. ప్రశాంతంగా సాగిపోయే గ్రామీణ జీవితానికి తెల్లవారి లేస్తే ఉరుకులు పరుగులతో ఆగమేఘాలపై తేలినట్లుండే పట్నవాసానికి ముడిపెట్టుకుంటూ ప్రతీదీ పోల్చుకుంటూ ఉంటే అసంతుష్టి తప్ప వేరే ఏముంది అని అడిగాడు భార్యని. హైమ ఏమీ మాట్లాడకుండా అన్నం కలుపుకుంది. భోజనాల సమయంలో ఇంకా అదే పనిగా అప్రియమైన విషయాలు చర్చించుకుంటూ మనస్తాపాలతో తినిలేచే కంటే సంభాషణ తేలిక చేసుకుంటే చాలా మంచిదనుకొని సంభాషణ మార్చేశాడు సేతుపతి. అన్నట్టు సుజన, మన ఎదురిల్లంతా సున్నాలు రంగులు వేస్తున్నారు, దేనికట? ఏమైనా పెళ్ళ వాళ్ళింట్లో అని అడిగాడు సేతుపతి. లేదు, ఎవరో డాక్టర్ అందులో ప్రాక్టీస్ పడతాడట, అందుకని కాస్త అన్నీ బాగు చేయిస్తున్నారు. అయిపోయాయిలే, ఎల్లుండే ఆ డాక్టర్ వచ్చేది అంది సుజన గబగబా. ఆ డాక్టరీ ఊళ్ళో ప్రాక్టీస్ పెడుతున్నాడు కానీ ఆర్థికంగా ఏమైనా లాభం ఉంటుందంటావా? సాలోచనగా అడిగాడు సేతుపతి. ఆర్థిక లాభం దేనికి? ఆ డాక్టర్ కూడా మీలాంటి వాడే అయ్యుంటాడు. లేకపోతే వేలకు వేలు తగలేసి కష్టపడి చదివి పట్నాలన్నీ గొడ్డుపోయినట్టు ఈ పల్లెకి పరిగెత్తుకుంటూ వస్తాడా అంది ఈసడింపుగా హైమ. సంభాషణ మళ్ళా మొదటకొచ్చే సూచనలే కనిపించేసరికి ఇంకా మాట్లాడుకోలేదు తండ్రి కూతుళ్ళు. ఎల్లుండి రానే వచ్చింది. పట్నం వదిలి పల్లెలో ప్రాక్టీస్ పెడుతున్న ఆ డాక్టర్ ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం కొద్దీ సేతుపతి కూడా పొలానికి వెళ్లకుండా ఆగిపోయాడు. మామిడి తోరణాలు, అరటి మట్టలు వీధిగేటుకి లోపల సింహద్వారానికి చక్కగా అమర్చారు. ఆ గేటు ఈ గోడ పైనుంచి ఆ గోడపైకి పెద్ద బోర్డు డాక్టర్ శ్రీహర్ష ఎంబీబీఎస్ చక్కగా దిగగొట్టబడి ఉంది. పేరు చక్కగా ఉంది. మరి వయసువాడో వయసు జారినవాడో చూస్తే గాని తెలియదనుకుంది సుజన. సరిగ్గా 8కి ఇంకా 10 నిమిషాలుందరంగా గుమ్మం ముందు అంబాసిడర్ కారు ఆగింది. అందులోంచి పచ్చగా టీవీగా నిండుగా మంచి వర్చస్సు తొణికిసలాడే వదనంతో చిరునవ్వుతో క్రిందికి దిగాడో 25 యువకుడు, స్టెత్ మెళ్ళో వేసుకొని. కొత్తగా డాక్టర్ గారు ఈ పల్లెటూరులో ప్రాక్టీస్ పెడుతున్నాడంటే చాలామందే విరగబడ్డారు చూడటానికి. అబ్బే, ఈ కూర డాక్టర్కి ఏం తెలుస్తుంది అని చప్పరించేశారు కొందరు. తలనెరిసిన వారు అతన్ని చూస్తూనే. మన ఊరికి కొత్త డాక్టరు వయసులో ఉన్నవాడొచ్చాడని సంబరపడ్డారు యువకులు, కాస్త చదివిన యువతులు కూడా. అబ్బా, ఈ డాక్టర్ చూడటానికి కూడా బాగానే ఉన్నాడు అనుకుంది సుజన. అతను లోపలికి వెళ్ళేసరికి ఉత్సాహంతో యువకులంతా మైక్ ఏర్పాటు చేసి అంతకుముందే ఉంచారు గనక రికార్డులు ప్రారంభమయ్యాయి. ఘంటసాల ఘంటానాదం తిరుమల గిరివాస పాట వింటూ తన గుమ్మంలోనే నిలబడింది సుజన. ఆ పాట వెంటనే ఒక్క పిలుపులో పిలిచితే పలుకుతావట. శ్రీరంగం గోపాలరత్నం పాట వినిపిస్తోంది. ఈ డాక్టర్ గారికి కాస్త దైవభక్తి కూడా ఉన్నట్లుందనుకుంది సుజన. ఉత్సాహంగా నిలబడి హైమవతి కూడా పాటలు వినసాగింది. అణువు అణువున వెలసిన దేవా పాట వింటూ మనసారా అభినందించింది. ఇంకక్కడ నిలబడలేక తటాలున కిందికి దిగొచ్చింది గుమ్మంలోంచి. అతని గుమ్మంలో కారు తప్ప జనం చాలా పలచబడిపోయారు. మెల్లగా ఒక్కొక్క అడుగే వేస్తూ గేటు దాకా వచ్చింది. కుతూహలంగా బయట వరండాలో బల్లలు తలుపులకు కర్టెన్లు వేలాడదీయిస్తూ మిక్చర్లు కలపడానికి మందులవి బల్ల మీద ఏవి ఎక్కడ పెట్టాలో సూచనలిస్తున్న డాక్టర్ శ్రీహర్ష తమ గేటు ముందు అజంతా సుందరిలా చెక్కిట చేయి చేర్చి నిలబడిన 25 సుందరిని చూసి చకితుడై కాస్త ముందుకొచ్చాడు. అతన్ని చూసి తొట్రుపడి సర్దుకొని నమస్తే అంటూ చేతులు జోడించింది సుజన. నమస్తే, అక్కడే నిలబడ్డరేం, లోపలికి రండి అన్నాడు తన ఎక్స్రే కళ్ళతో సుజనని పరిశీలనగా చూస్తూ. వదులుగా అల్లుకున్న 2 జడలు, ఒక జడలో తెల్లని నందివర్ధనం పువ్వు, సంపంగి లాంటి నాసిక, ఆకర్ణాంత విశాల లోచని అన్నట్లు విశాలమైన కనుదోయి, బంగారంలా మెరిసిపోతున్న శరీర ఛాయ, ఆకర్షణ, విద్య, వినయం మూసలో పోసుకున్న ఆ పసిడి బొమ్మను చూడగానే ఈమె ఎవరో గాని తన గుమ్మంలో లక్ష్మీదేవిలా ప్రత్యక్షమైంది. ఎంత చక్కనిది అనుకున్నాడు శ్రీహర్ష మనసులోనే. ఏమీ లేదు, రికార్డులు వేస్తుంటేనో వినాలనొచ్చాను. నాకు పాటలంటే తగని పిచ్చిలేండి. మీ దగ్గర హిందీ రికార్డులు లేవా అంది గబగబా. పంచమ స్వరంలో ఆలపించే కోయిలమ్మ వంటి స్వరాన్ని విని ముగ్ధుడై శ్రీహర్ష ఆమె ఆపేసిన 10 సెకండ్లకు కానీ తేరుకోలేదు. తేరుకొని ఆమె మాటలు మళ్ళీ మననం చేసుకుని, హిందీ రికార్డులు కావాలా మీకు అంటూ నవ్వి తనే వెతికి ఓ రికార్డు పెట్టాడు.
కాంచీరే కాంచీరే అంటూ కిషోర్ కుమార్ పాట వింటూ ఒకంత సిగ్గు ఆనందంతో తల మునకలు వేసింది సుజన. పాట వేయగానే ఆమెలో కలిగిన రియాక్షన్ గమనించి తనలో తనే నవ్వుకున్నాడు డాక్టర్ శ్రీహర్ష. ఇంతకీ పాటలు వినడమే కానీ మీ పేరు చెప్పారు కాదు. నా పేరు సుజన. వెరీ స్వీట్ నేమ్. ఏం చదివారు? కుతూహలంగా అడిగాడు. బిఏ ఈ ఏడే పాస్ అయ్యాను అంది తలుంచుకొని. నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి అని గుర్తుకొచ్చింది సుజన అన్న ఆ మాట వినేసరికి ఎక్కడలేని ఆనందం కలిగింది శ్రీహర్షకి. ఈ పల్లెటూరిలో గ్రాడ్యుయేట్ తను వచ్చి రాగానే తారసపడుతుందని ఏమాత్రం ఊహించలేదు. మనసులోనే అనుకుని పైకి వెరీ గుడ్, మరి మీ ఇల్లు? మీ ఎదురింటి గుమ్మమే నవ్వుతూ జవాబిచ్చింది. ఐసి, మీరు మా ఎదురింటి అమ్మాయి అన్నమాట. ఎస్, మీరు మా ఎదురింటి డాక్టర్ గారు. చిలిపిగా ఆమెను చూసి చాలా ముచ్చటపడ్డాడు శ్రీహర్ష. మగవాళ్లతో మాట్లాడాలంటే 300 పై మెలికలు తిరిగే ఆడపిల్లలంటే అతనికి గిట్టదు. ఫ్రీగా మాట్లాడేవారంటే తగని ఇష్టం. పైగా నిర్భయంగా రిటార్డులు ఇవ్వగల సుజనను చూసేసరికి చాలా సంతోషం కలిగింది. మీరేదో పనిలో ఉన్నట్లున్నారు, కాస్త నన్ను కూడా హెల్ప్ చేయమంటారా అని అడిగింది సుజన. ఓఎస్, వద్దంటానా? మీలాంటి అందమైన అమ్మాయి సహాయం చేస్తానంటే అంటూ నవ్వి కుర్చీ జరిపి కూర్చోండి ముందు అన్నాడు నవ్వుతూ. ఇదేనా నేను చేసే సహాయం? కొంటెగా అడిగింది. ప్రస్తుతానికింతే, గుర్తొస్తే అప్పుడు చెబుతాను. అయితే ప్రస్తుతానికి నేను వెళ్తాను. మీకు గుర్తొస్తే పిలవండి, అప్పుడొస్తానంటూ ఓ కొంటె చూపు విసిరి లేచింది. శ్రీహర్ష పైకే నవ్వాడు. ఇంతకీ మా డిస్పెన్సరీ ఎలా ఉందో చెప్పారు కాదు. మీ డిస్పెన్సరీ ఓపెనింగ్ ఘంటసాల వారి ఘంటానాదంతో ప్రారంభమైంది. ఇంక చెప్పేందుకేముంది? అయితే ఘంటానాదంలాగే ఉంటుందంటారు. అంత చిలిపిగాను అడిగాడు. అంతే మరి అంటూ నవ్వుతూ ఇక యువతలికొచ్చింది సుజన. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ మళ్ళీ ఒకసారి రండి ఆనక ఆ మాట విని ఒక్కసారి తిరిగి చూసి ఓకే అంటూ వెళ్ళిపోయింది తన ఇంటికి. మొత్తానికి ఈ అమ్మాయి చాలా చలాకీ పిల్లలా ఉంది అనుకుంటూ కూర్చున్నాడు డాక్టర్ శ్రీహర్ష. అదే సమయంలో తన గదిలోకి వెళ్ళిన సుజన కూడా మొత్తానికి డాక్టర్ గారు చాలా మంచి వ్యక్తి, కలుపుగోలుతనము సౌజన్యము ఉన్నవాడు అనుకుంది మనసులో. సాయంత్రం కోసం తహతహ పట్టుకుంది సుజనకి. మళ్ళీ ఒకసారి రండి అని చెవుల్లో గింగురుమంటోంది డాక్టర్ మాట. ఇంకా కాలు నిలబడితేగా చలువ చేసిన తెల్లని చీర ఎర్రంచు ఉన్నది కట్టుకొని తెల్లని ఫుల్ బాయిల్ జాకెట్ తొడుక్కొని అందంగా ముస్తాబాయి బయలుదేరిన కూతుర్ని వింతగా చూసింది హైమవతి. ఎక్కడికే? లైబ్రరీకా అని అడిగింది. ముందు ఎదురింటి డాక్టర్ గారు ఆసుపత్రి ఎలా పెట్టారో చూసి ఆ తర్వాత లైబ్రరీకి వెళ్తానులే అంటూ మరోసారి అద్దంలో చూసుకుని తిన్నగా ఆసుపత్రి ఆవరణలో అడుగుపెట్టింది సుజన. కన్సల్టింగ్ రూమ్లో కూర్చుని మెడికల్ జర్నల్ తిరిగేస్తున్న శ్రీహర్ష సుజనని చూసి వెల్కమ్ అంటూ మందహాసం చేశాడు. సుజన లోపలికొచ్చింది. ప్లీజ్ సిట్ డౌన్ అంటూ చైర్ చూపించాడు. సుజన కూర్చుంటూ డాక్టర్ గారు కుర్చీకి పైగా గోడ మీద ఉన్న చిన్న బోర్డును చూసింది. సర్వీస్ అండ్ సాక్రిఫైస్ మనసులోనే చదువుకుని, అయితే సేవ త్యాగం కోసం వేంచేశారా డాక్టర్ గారి ఊరికి అడిగింది నవ్వుతూ. ఎస్ కరెక్ట్, ప్రజాసేవే నా ధ్యేయం అన్నాడు తమాషాగా నవ్వి. అయితే మీరేవో ఆదర్శాలు మనసులో పెట్టుకుని పల్లెకొచ్చారన్నమాట. అవును, ఒక లక్ష్యం అంటూ లేని వ్యక్తి జీవితం చుక్కాని లేని నావలాంటిదని నా ఉద్దేశం. నాకు తరగని ఆస్తి ఉంది. ఎంచుకునేందుకు పంచుకునేందుకు తోడబుట్టిన వారు కూడా ఎవ్వరూ లేరు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్లా ఖర్చు పెట్టుకున్న నన్ను దండించరు మా నాన్న. అయినా నేను చిన్నప్పటి నుంచి పేదవారిని వారి కష్ట నష్టాలను చాలా శ్రద్ధగా గమనిస్తుంటే వారికి వీళ్ళకి నేనేమన్నా సాయపడగలనా అని అనుకునేవాడిని. మరి కాస్త పెద్దవాడయ్యాక మహాపురుషుల జీవిత చరిత్రలు, భారత స్వాతంత్ర్యం కోసం నడుం కట్టిన ముందుకు దూకి ప్రాణాలను పణంగా పెట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వైనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఎందరో త్యాగం చేసి భూదేవి సంకెళ్ళు తెంచి మనకి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించిన సంఘటనలు స్మృతిలో మెదిలి మాయమవుతూ ఉంటే ఈ దేశానికి నేనే విధంగా సేవ చేయగలనని అహర్నిశము ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ కోరిక రాను రాను మహావృక్షమైపోయింది. చివరికి దేశసేవకు ప్రజాసేవకు వారధి వంటిది వైద్యవృత్తి అని దీనినే ఎన్నుకున్నాను. కష్టపడి చదువుకున్నాను, డిగ్రీ పొందాను. పట్నంలో డాక్టర్లకి కొదవలేదు. గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. అన్ని సౌకర్యాలు ధనం వెచ్చిస్తే లభ్యమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ పల్లెలు వేరు.
ఇక్కడ మోతుబరులు, డబ్బున్నవారు, కామందులు ఉన్నారు. అంతా ఉన్నా అంతా పట్నాలకి తరలి రావాల్సిందే కదా. ఏ పూట కాపూట కూలీ తెచ్చుకొని పల్లీయులని దృష్టిలో పెట్టుకొని చిన్న జబ్బుకు పెద్ద జబ్బుకు పట్నం పరిగెత్తాల్సిన పరిస్థితులు తలుచుకొని ఈ ఊర్లో ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకు మా నాన్నగారు ఏమంత సుముఖత చూపకపోయినా నా కోరిక చిన్నప్పటి నుంచి ఏదీ కాదనలేదు కనుక మౌనంగా ఊరుకున్నారు. ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు డాక్టర్ శ్రీహర్ష. అలా చెబుతున్నప్పుడు అతని ముఖంలోని వెలుగుని, కళ్ళల్లోని కాంతిని పసిగట్టిన సుజన అతను చెప్పే దాంట్లో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదని చక్కగా గ్రహించింది. అయితే స్వచ్ఛంద సేవా ప్రయత్నం మీద ఈ ఊరొచ్చిన మీకు మీరనుకున్నంత ఆదర్శం నెరవేరకపోతేనో అనునయంగా అడిగింది సుజన. ఒక విశిష్టమైన లక్ష్యం, ఒక ఆశయం పెట్టుకోవడం ప్రథమ కర్తవ్యం. ఇది చెయ్యలేను అని ఎప్పుడూ అనుకోకూడదని విన్స్టన్ చర్చిల్ అన్నమాట మీద నాకెందుకనో చిన్నప్పటి నుంచి గురే. అందుకే ఈ లక్ష్య సిద్ధి కోసం చిత్తశుద్ధితోనే పాటుపడతాను. ఫలాఫలాలు దైవానికే వదిలేద్దాం అన్నాడు గంభీరంగా. సంభాషణలో సీరియస్నెస్ ఎక్కువైపోవడం గ్రహించిన సుజన, అయితే త్యాగమని ఎందుకట, సేవాధర్మం అంటే సరిపోదా? ఆ మాటకి నవ్వి, బీదలకు ఉచితంగా మందులిస్తుంటే స్వంత డబ్బు పెట్టి మందులు కొని ఫ్రీగా ఇవ్వడం త్యాగం కాదేమిటి? ఆమె మాటల్లోని కొంటెతనాన్ని గమనించి తను కొంటగానే బదులు చెప్పాడు శ్రీహర్ష. డాక్టర్ గారి దగ్గర హ్యూమర్ చాలా ఉంది, నవ్వుతూ అంది సుజన. నా హ్యూమర్ని గుర్తించిన అందమైన అమ్మాయివి నువ్వు. ఒక్కతివన్నా కనిపించావు. ఇంత మటుకు ఏ అమ్మాయి నాకు ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే డాక్టర్ గారికి అందమైన అమ్మాయిలు చాలామందే తెలుసన్నమాట. ఆ మాటకి వచ్చే నవ్వు ఆపుకుని, నేను మెడిసిన్ చదివినా మర్చిపోకు, ఏ అమ్మాయితో పరిచయం లేకుండానే ఆ కోర్సు ఎలా పూర్తి చేస్తారు? అయితే కోర్సు పూర్తి చేయడానికి అమ్మాయిల పరిచయం కూడా కావాలన్నమాట. కళ్ళల్లోనే కొంటెతనం కనబడింది సుజనకి. ష్యూర్, దేవాది దేవుడికైనా శక్తి సహాయం లేకపోతే ఆయన కేసు కూడా హోప్లెస్సే అంటుంటే పక్కున నవ్వింది సుజన. నేను చెప్పలా డాక్టర్ గారి మాటలకి లోటు లేదని? దేవాది దేవుడి సంగతి అలా ఉంచితే ఇంట్లో మీకు సహాయం చేసేందుకు శక్తి స్వరూపిణైన అర్ధాంగి, ఆసుపత్రిలో హెల్ప్ చేసేందుకు నర్సు రూపంలో ఆ ఆది పరాశక్తి ఏర్పడినట్లేనా? తన అన్నమాట చక్కగా ఉపయోగించుకొని గడుసుగా తన వివరాలు అడుగుతున్న సుజన తెలివితేటలకి మనసులోనే ఆనందించాడు శ్రీహర్ష. ప్రస్తుతం ఇంట్లో శక్తి బయట శక్తి రెండూ ఏర్పడలేదు. ఆ మాటతో అతనికి పెళ్లి కాలేదని గ్రహించిన సుజన బుగ్గల్లో వెచ్చని ఆవిరొచ్చింది. మీకా బయట శక్తి నేను ఇవ్వగలను, మీరు నాకన్నీ నేర్పండి, మిమ్మల్ని కూర్చోబెట్టి ఆసుపత్రి అంతా చక్కదిద్దుకుని వస్తాను హుషారుగా అంది సుజన. నువ్వంతటి దానివేలే కానీ నువ్వు కష్టపడి పనిచేస్తానంటే వద్దంటానా? అయితే జీతం మాత్రం. అతని మాట మధ్యలోనే అందుకుని, నేను త్యాగం చేస్తానులేండి అంది టపీమని. అప్పుడు నీకు కేవలం సేవే మిగులుతుంది కవ్వింపుగా అన్నాడు. ఇన్ని వేలు పోసి చదివిన మీరే సేవను ధ్యేయంగా పెట్టుకుంటే ఆ మాత్రం నేను చేయలేనా? నాకు పీడిత ప్రజానికానికి ఉపయోగపడాలనే కోరిక చిన్నప్పటి నుంచి బలంగా ఉంది. నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక మెడిసిన్ చదవలేకపోయాను. కనీసం మీ బోటి వారి దగ్గరన్నా పనిచేస్తే కొంతైనా తృప్తి మిగులుతుంది. మీలాంటి ఆదర్శ జీవి దగ్గర పనిచేయగలగడమే ఒక గొప్ప వరంగా భావిస్తాను. దయచేసి నన్ను మీ దగ్గర నర్సుగా చేసుకోండి. ట్రైనింగ్ అవ్వలేదని అభ్యంతరం పెట్టక అంది కాస్త చిన్నబుచ్చుకుంటూనే. అలాగే, అనుకోకుండా నీలాంటి ఆదర్శ యువతి ఈ పల్లెలో పరిచయం అవుతుందని నేనేనాడు ఊహించలేదు సుజన. అలాగే మన ఇద్దరం కలిసి ప్రజాసేవకు పాటుపడదాం. నా పాండిత్యమంతా నీకు నేర్పేస్తాను అంటూ శ్రీహర్ష చెబుతూ ఉంటే సుజన ముఖంలో కోటి వెన్నెలల వెలుగు ప్రతిఫలించింది. మరో 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయింది సుజన. ఈ మందు చీటి తీసుకుని వెళ్ళి లోపల చూపించు, మందిస్తారంటూ కాగితం మీద రాసి పంపాడు శ్రీహర్ష. సుజన చీటీ చూసి మందులన్నీ ఔన్స్ గ్లాసులో చక్కగా కలిపి సీసాల పోసిచ్చింది. ఆమె వెళ్ళిపోయింది. గదిలో నుంచి శ్రీహర్ష ప్రశ్నలు చక్కగా వినపడుతున్నాయి. నీ పేరు? గురవయ్యండి. ఎన్నాళ్ళ నుంచి అయ్యా నీ జ్వరం? మహాప్రభో, వారం నుంచి నండి. గొంతులో గస, కడుపులో ఆవేదన, కళ్ళల్లో నీళ్లు. అబ్బా, ఏం జ్వరం లేండి బాబు. పేషెంట్ వర్ణనకి వచ్చే నవ్వు ఆపుకుంది సుజన. మరి తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? చిత్తం, అవి ముందు నుంచే మొదలండి. సరే, ఇదిగో చీటీ తీసుకెళ్ళి లోపల అమ్మగారికి చూపించు, మందిస్తారు. సీసా తెచ్చావా? తెచ్చాను బాబయ్య. మరి నేను చెప్పిన బాధలన్నీ విన్నారా అని అడిగాడు ఆ వ్యక్తి అనుమానంగా.
విన్నాను. మరి వాటన్నింటికి మందులు రాశారా? రాశాను. మరి ఈ చీటీలో ఒక్క మాటే ఉందేం? ఈసారి డాక్టర్ శ్రీహర్షకే నవ్వొచ్చేసింది. చూడు గురవయ్య, ఇన్ని బాధలు ఒక్క మనిషికి వచ్చినట్లే ఇన్ని రోగాలకి ఒక్క ముక్కలోనే ఉంది మందు. అన్నీ తగ్గిపోతాయి. లోపలికి వెళ్ళి మందు తెచ్చుకో. మరి సూది మందు అవసరం లేదా అండి? చూద్దాం, రేపు ఈ మందుకి తగ్గకపోతే అప్పుడు సూది మందు వేద్దాం. అప్పటికి సంతృష్టి కలిగిన గురవయ్య పక్కకి తప్పుకున్నాడు. ఇక్కడ పల్లెల్లో తెలిసి తెలియని అమాయకులు డాక్టర్ల సహనాన్ని పరీక్ష చేస్తుంటారు. డాక్టర్ వేయాల్సిన ప్రశ్నలు కూడా వాళ్లే వేసేస్తారు. ఇంజెక్షన్ చేస్తే ఒక విధమైన తృప్తి. ఏదో బీదవారిని ఉద్ధరించాలని వచ్చిన ఈ పిల్ల డాక్టర్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. పిల్ల కాకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని ఆదర్శాలు పెట్టుకొని పల్లెల్ని బాగు చెయ్యాలని వచ్చిన వాడెవ్వడూ పైకొచ్చింది లేదు. రేపు ఇతను అంతే అనుకున్నారు మరికొందరు. డాక్టర్ ఉంటున్నది కూడా ఆసుపత్రి వెనక వైపు గదుల్లోనే. మొదట్లో రోజుకు 4-5 మాత్రమే వచ్చిన పేదవారి దగ్గర డాక్టర్ డబ్బు పుచ్చుకోవడం లేదని తెలిసాక జనం విజృంభించసాగారు. సుజనని తనన్నమాట ప్రకారం మర్నాటి నుంచి పనిలోకి తీసుకున్నాడు. మందుల పేర్లు, వాటి వివరాలు, ఏ సుస్థికి ఏ మందులో అన్నీ విపులంగా చెప్పి ఇంజెక్షన్ ఇవ్వడం విషయంతో కూడా మంచి తర్ఫీదిచ్చాడు. గురవయ్య మందు తీసుకుని వెళ్ళిపోతూ, డాక్టర్ బాబు గారు, రేపు కూడా వచ్చి మందు తీసుకోమంటారా? తీసుకోవద్దు, మరి జ్వరం పూర్తిగా తగ్గేదాకా రోజు మందుకు రావాలి. అలాగే నన్నట్లు తలూపి వెళ్ళిపోయాడు గురవయ్య. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, కూర్చోండి అన్నాడు కుర్చీ చూపిస్తూ. నన్ను ఈ ఊళ్ళో ఎరగని వాళ్ళు లేరులేండి, నన్నంతా షావుకారు పెంచలయ్య శెట్టి అంటారు అన్నాడు ఉపోద్ఘాతంగా. సంతోషం, మీలాంటి పెద్దలు రావడమే విశేషం అంటూ నవ్వి, ఇంతకీ కారణం ఏమిటో చెప్పారు కాదు? ఏం లేదండి, నాకు దగ్గు ఆయాసం అంటూ ప్రారంభించాడు పెంచలయ్య శెట్టి. డాక్టర్ శ్రీహర్ష అన్ని విని పరీక్ష చేశాడు. ముందు ఈ మందు రోజు వచ్చి తీసుకువెళ్ళండి, వారం పాటు. తర్వాత అతనేదో అనేలోగా లోపల నుంచి చర్రున వచ్చేసింది సుజన. ఆ తర్వాత అతను చెప్పేదేమిటో తెలుసు గనక మీరు బిళ్ళలు, ఇంజెక్షన్లు కాగితం మీద రాసివ్వండి, కొనుక్కొని వచ్చాక ఇంజెక్షన్ వచ్చి రోజు చేయించుకుంటారు అంది ఖరారుగా. శ్రీహర్ష చిత్రంగా చూశాడు సుజన వంక. అదే సమయంలో సుజన కళ్ళతోనే సైగ చేసింది. వెంటనే కాగితం, కలం అందుకుని మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చాడు. అది అందుకుని సీసా పుచ్చుకొని లోపలికొచ్చాడు పెంచలయ్య. కూర్చోండి శెట్టిగారు. చీటీ ఏది అంటూ నవ్వుతూ అందుకుంది. ఆ మందు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే తాగండి, ఒక మోతాదులో అన్నట్టు. డాక్టర్ గారికి కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారా? కన్సల్టింగ్ ఫీజా? తెల్లబోయి అడిగాడు శెట్టి. అవును, చూసి పరీక్ష చేసినందుకు. మరి డబ్బియ్యొద్దు? ఎంత? ఏడుపు ముఖంతో అడిగాడు. ఎంత అనేది ఏముంది శెట్టిగారు, ముందు 10 రూపాయలు ఇవ్వండి. ఇంకా మీరు ఇంజెక్షన్లు వాడాలి, మందు డోసు తీసుకువెళ్ళాలి, చివరికి బిల్లులో చూసుకుందాం నిక్కచ్చిగా చెప్పింది. మరి డాక్టర్ గారు డబ్బు తీసుకోరని విన్నానే, నెమ్మదిగా అడిగాడు. అదా, అది పేదవారికి మాత్రమే. మీ బోటి లక్షాధికారులు పేదవారిని లోకులనుకుంటే మీకు మాత్రం ఘనం ఏముంది? పలానా శెట్టిగారు ఘనంగా డాక్టర్కి ఫీజు ఇచ్చారంటే నలుగురు గొప్పగా చెప్పుకుంటారు కదా, అది మీకెంత ఖ్యాతో ఆలోచించారా? ఆ మాటతో బుర్ర తిరిగిపోయింది శెట్టికి. ఛీ, నేను వాళ్ళు ఒకటేనా? అడుక్కునే వాళ్ళు, తిండికి గతిలేని వాళ్ళు ఉచితంగా పొందినట్లు తను పొందాలనుకోవడం. ఇంత డబ్బున్న తనకి ఏం గొప్ప, ఎంత తెలివి తక్కువ అనుకుని జేబులోంచి 10 రూపాయల నోటు తీసి ఆమెకిచ్చి మందులు తీసుకుని వెళ్ళిపోయాడు. సుజన నవ్వుకుని ఆ 10 తీసుకువెళ్ళి శ్రీహర్షకిచ్చింది. ఇదేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా. శెట్టిగారు కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారులేండి అంది నవ్వుతూ. నువ్వు అడిగావా? అతనే ఇచ్చాడా? అతనెందుకు ఇస్తాడు? నేనే అడిగాను. ఎందుకు అడిగావు? ఇది మరీ బాగుంది. పేదలంటే ఉచితంగా ఇస్తాము, శెట్టిగారికి ఏం రోగం? లక్షాధికారి, ఆ మాత్రం ఫీజన్నా ఇవ్వలేడా? మన లక్ష్యం పేదలకి సేవ చేయడమే కానీ డబ్బున్న వారికి కూడా ఉచిత వైద్యం కాదు. కనీసం మందుల కన్నా మీరు గొప్పవారి దగ్గర పుచ్చుకోవడం చాలా అవసరం. శ్రీహర్ష ఏమీ మాట్లాడలేదు. వేలకి వేలు డబ్బు వెచ్చించింది మీకు విద్య నేర్పిన మీ తండ్రి గారిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఉచిత వైద్యం పేరుతో ఆయన చీమూనెత్తులు ధారపోసి సంపాదించిన ఆస్తిని మంచినీళ్లలా ఖర్చు చేసే అధికారం ప్రాజ్ఞులైన మీకు ఎంత మాత్రమూ లేదు. మీ ఆశయాలు మీ స్వార్జితంతో నెరవేర్చుకోవాలి కానీ తాతల తండ్రుల సొమ్ము మీద కాదు. మీకు స్వార్జితం అంటూ ఉండాలంటే డబ్బున్న వారి దగ్గర బిల్లు వసూలు చేసుకుంటే
అది తిరిగి పేదవారికి ఖర్చు పెట్టడంలో సబబు సౌలభ్యం ఉన్నాయి. సుజన గుక్క తిప్పుకోకుండానేసరికి శ్రీహర్ష మనసులోనే సిగ్గుపడ్డాడు. తనకి ఆలోచనే రానందుకు. మెనీ థ్యాంక్స్ సుజన, నీ మాటలు నేను గుర్తుపెట్టుకుంటాను. అంతేనా? ఇకపై ఇలాగే నియమం పెట్టుకుంటాను కూడా. మహదానందం వేసింది. మనం దానం చేసింది ఎప్పుడూ సద్వినియోగపడితేనే భగవంతుడు కూడా హర్షిస్తాడు. తన్ను మాలిన ధర్మాల వల్ల మనిషి మనుగడే దెబ్బతినే పరిస్థితికి వస్తే ఆ దేవుడు కూడా హర్షించడు. చివరికి ఇక వరాలు రెండూ లేకుండా పోతాయి. అందుకే ఆశయాలకి లక్ష్యాలకి కూడా ఒక హద్దు ఏర్పడాలి, గంభీరంగా అంది సుజన. అవును, ఆ మాట నిజమే అంటూ కృతజ్ఞతగా చూశాడామె వంక. 12 అయింది. జనం లేరు కనుక సుజన సెలవు తీసుకొని వెళ్ళిపోయింది ఇంటికి. మగవాళ్ల ఆలోచనలు పొంగే సముద్రం లాంటివి, ఆడవారికి ఆలోచనలు ప్రశాంతంగా సాగిపోయే నదీ జలం లాంటివి. అందుకే నదుల్ని సముద్రంలో కలుపుతాడా సృష్టికర్త. ఎందుకు? పరిపూర్ణత సిద్ధించడానికి, పరిపక్వతని అందుకోవడానికి. మగవాడి ఆవేశాలకి కావేశాలకి ఒకంత ఆనకట్ట వేయడం స్త్రీకి చేతనవును. శారీరక బలం లేకపోయినా బుద్ధిబలంలో కంటే సుజన తనకంటే ఒక మెట్టు పైనే ఉంది అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు డాక్టర్ శ్రీహర్ష. ఏమమ్మా, ఎలా ఉంది మీ డాక్టర్ గారిది, నీది సంఘసేవ? నవ్వుతూ అడిగాడు సేతుపతి. సంఘసేవకేం నాన్న, బ్రహ్మాండంగా ఉంది. ఎటొచ్చి సేవకి తగిన ప్రతిఫలమే మృగ్యం అంది నవ్వుతూ సుజన. ప్రతిఫలాపేక్షతో రాలేదుగా డాక్టర్ గారు? చిరునవ్వుతో అడిగాడు తండ్రి. అవుననుకో, కానీ ఆయన ఉచితంగా వైద్యం చేస్తున్నారని డబ్బున్న ఆసాములు కూడా ఉచితంగా వైద్యం పొందాలని చూస్తున్నారు. ఇలా ఉన్నవారు లేనివారు ఒకేలా ప్రవర్తిస్తుంటే ఇంకా ఎలా సాగుతుంది నాన్న? మనం కోరుకున్న సోషలిజం అంతా ఇలా ఉచితంగా సేవ చేసే వైద్యుడి దగ్గరే ప్రారంభించాలంటావా అంటూ మందహాసం చేసింది సుజన. ఎక్కడో అక్కడ అసలు సోషలిజం అంటూ కనిపించి ధనికులు పేదలు ఒకటే విధంగా ప్రవర్తించారు కదా అంటూ నవ్వాడు సేతుపతి కూడా. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అన్న ఆలోచనలతో భోజనం కానిచ్చి తన మంచం మీద ఒరిగింది సుజన. బిఏ పాస్ అయిన పిల్ల ఇదే ఏ పట్నంలోనో అయితే ఈ పాటికి ఉద్యోగంలో చేరి 300 400 తెచ్చేది. ఈ పల్లెటూరిలో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవలసిందే గాని ఏముంది? సమయం దొరికితే సాధించడం వదలని హైమ సణుక్కుంది వంటగదిలో. గోళ్లు గిల్లుకుంటూ ఏముందమ్మా, డాక్టర్ గారి దగ్గర చేస్తున్నానుగా. చేయకేం, చేస్తూనే ఉన్నావు. రోజుకు 2 పూటలా. మరి ఏం లాభం? ఆ డాక్టర్కి ఠికాణా లేదు. నీకేమిస్తాడు జీతం? చిరాగ్గా అంది. నేను జీతం కోసం పనిచేయడం లేదు, ఏదో పేదవారికి సేవ చేద్దామని. అవునవును, మీ నాన్న భూమాతకి సేవ చేస్తున్నారు, నువ్వు బీదవాళ్ళకి సేవ చేస్తున్నావు. ఇంకా నాకు కావాల్సిందేముంది? చురచురా చూస్తూ అడిగింది హైమవతి. నువ్వు మా ఇద్దరికి సేవ చేస్తున్నావు కదే, వచ్చేసరికి వండి పెడుతూ అంటూ నవ్వి కండువ భుజాన వేసుకుని వెంటనే వెళ్ళిపోయాడు సేతుపతి. పొలం కౌలుకు తీసుకున్నాక అటు ఆ చేను ఇటు ఏ చేను సంరక్షించడమే సరిపోతోంది. ఈ కూలీల రేట్లు వగైరాల విషయంలో సేతుపతి బొత్తిగా అనుభవం లేకపోవడంతో రామ్మూర్తిని ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడికి చాలా మటుకు ముందుగానే సగం సూచనలు ఇస్తాడు రామ్మూర్తి. మసూరి ధాన్యం తన ఎకరం పొలంలోనూ వేశాడు సేతుపతి. కౌలుకు తీసుకున్న పొలంలో చెరుకు వేశారు. అది కొట్టించి చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీకి పంపడం జరుగుతోంది కనుక పనితో ఊపిరాడటం లేదు. అసలు కూతురు పట్టభద్రాలు కావడమే సేతుపతికి పరమానందంగా ఉంది. ఆ 3వ నాడే డాక్టర్ శ్రీహర్ష దగ్గర పనిచేస్తానన్నప్పుడు హృదయపూర్వకంగా ఆనందించాడే గాని డబ్బా దస్కమా అని ఈసడించలేదు. అతనికి కావలసింది ఈ పల్లెలో విద్యావతి అయిన తన కూతురికి రవంత కాలక్షేపం. అది ప్రయోజనకారిగాను నలుగురికి ఉపయోగపడేదిగాను ఉంటే అతనికి అందలం ఎక్కినట్టే ఉంది. డాక్టర్ శ్రీహర్ష ఎంతో గౌరవంగా మరెంతో ఆదరణగా తన మనసు చూడటం అతను సుజన చేరిన 2వ రోజే వెళ్ళి చూసి స్వయంగా తెలుసుకున్నాడు. పైగా డాక్టర్ శ్రీహర్ష ఎంతో శ్రద్ధగా ఆమెకి ప్రతిదీ క్షుణ్ణంగా బోధించడం, తెలివైన సుజన చిటికెలో అన్నీ గ్రహించి అల్లుకుంటూ పోవడం చూసి మురిసిపోయాడు. నా కర్మకాలి నిర్ధనుడినై పిల్లని చదివించుకోలేకపోయాను కానీ లేకపోతే ఆ స్టెత్ తన కూతురు మెడలో చూసుకుని ఉండేవాడిని కదూ అనుకుంటూ రవంత బాధపడకపోలేదు కొత్తల్లో. డాక్టర్ శ్రీహర్ష లోపలి నుంచి వస్తూ బల్ల మీద పక్కగా ఉన్న పెద్ద డబ్బా చూసి తెల్లబోయాడు. ఈ హుండీ ఏమిటి సుజన? తిరుపతి యాత్రకి డబ్బు పోగు చేస్తున్నావేమిటి అని అడిగాడు నవ్వుతూ. ఆ మాటకి పక్కున నవ్విన సుజన, కాదు, డాక్టర్ శ్రీహర్ష గారికి నిధి వసూలు చేస్తున్నాను పేషెంట్ల దగ్గర అని జవాబిచ్చింది. మధ్య నాకెందుకు నిధి? మీకు కాకపోతే నాకెందుకు?
ఇకపై మనం హోమియోపతి కూడా వాడదాం. ఆ మందు పుచ్చుకునే వాళ్ళు 10 పైసల దగ్గర నుంచి వారికి తోచింది ఎంతైనా వేయవచ్చు అన్న నియమం పెడితే ఆ మందుల మేరకు డబ్బు పోగుపడుతుంది. శ్రీహర్ష మందహాసం చేసి, రాను రాను నీ తెలివితేటలు మాత్రం అమోఘంగా ఉంటున్నాయి. హోమియోపతి కోర్సు పుస్తకాలు తెప్పిస్తాను, నువ్వు చదువు. ఆ హుండీ ఎలాగూ పెట్టావు గనక దాంట్లో పడే డబ్బంతా నెలాఖరున నువ్వే తీసుకో అన్నాడు. నాకు డబ్బు కావాలని అడిగానా? అడగలేదులే, కానీ నాకే చాలా బాధగా ఉంది. బొత్తిగా ఏమీ ఇవ్వలేకపోతున్నానే అని. అదే ఇంకొకరైతే నా దగ్గర ఫ్రీగా పనిచేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? ఎంతకాలం పనిచేస్తారు? నాకంటే తరగని ఆస్తే ఉంది కనుక నా మీద అభిమానంతో మా నాన్న సహించి ఊరుకుంటాడు. నీకో నీ పరిస్థితి వేరు కదా. అంచేత ఆ హుండీలో పడే డబ్బంతా నీదే అంటూ 5 నిమిషాలు నచ్చజెప్పాక అప్పుడు ఒప్పుకుంది సుజన. అన్నట్టు నీ హుండీ గొడవతో సరిపోయింది. ఆ గదిలో హోటల్ నుంచి తెప్పించిన టిఫిన్ ఉంది, వెళ్ళి తినరా. ఇప్పుడు హోటల్కి ఎవరు వెళ్ళారు? రంగన్న చల్లపల్లిలో మందులకు వెళ్ళాడు. వస్తుంటే టిఫిన్ తెమ్మని చెప్పాను, తెచ్చాడు. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగు. ఆ పక్క చిన్న హోటల్ నుంచి మళ్ళీ దాని నిండా కాఫీ పోయించుకురమ్మని రంగడిని పంపు. ఇదిగో డబ్బు అంటూ 2 రూపాయలు నోట్ అందించాడు. రోజు ఇలా ఫ్లాస్క్ నిండా కాఫీ పోయించుకుని వచ్చే బదులు పాలు తెప్పించుకుంటే మనమే కాఫీ కలుపుకొని పోసుకోవచ్చు అంది సుజన. మళ్ళీ అదెవరు కలుపుతారు? నేనున్నానుగా. నువ్వు మాత్రం ఎన్ని పనులు చేస్తావు? పర్వాలేదులేండి, భారీ పనులేమీ కాదుగా. స్టవ్ ఎలాగో ఉంది. అన్నట్లు మీ భోజనం కూడా ఇక నుంచి నేనే వండుతాను. ఎవరింటి నుంచి క్యారియర్ వద్దని చెప్పండి. ఎవరింటి నుంచి రాదు సుజన. ఈ ఇంటావిడికే నెలకింతనిస్తున్నాను క్యారియర్లో వండి పెట్టి పంపడానికి. అవే ఇంకాపండి. ఒక్క అడుగు ముందుకు వస్తే ఈ పనులన్నీ చిటికెలో అయిపోతాయి అంటూ అతని సమాధానానికి ఎదురు చూడకుండా నడిచింది లోపలికి. వెనక నుంచి ఆమె పొడవైన జడని, సన్నని నడుమును చూస్తూ ఉండిపోయాడు శ్రీహర్ష. తను పల్లెలో ప్రాక్టీస్ పెడుతున్నప్పుడు ఎన్నో విషయాలు ఆలోచించనే లేదు. దేశ సౌభాగ్యానికి, దేశానికి వెన్నెముక మన గ్రామాలే అన్న నాయకుల మాటలు తలకి బాగా ఎక్కిపోయినా తను ఆ గ్రామాలనేదో ఉద్ధరించాలని ఈ ఊరును ఎన్నుకొని బయలుదేరాడు. ఏది దిగితే గాని లోతు తెలియదన్నట్టు ఇక్కడికొచ్చాక క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడి మనుషుల స్వభావాలు, ఇక్కడి వాతావరణం వంటబడుతుంటే అనుకున్నంతగా సులభం కాది గ్రామాల్లో నెగ్గుకు రావడం అని గ్రహించాడు. సుజన పరిచయమే ఈ గ్రామానికంతటికీ తన పాలిట వరప్రసాదం. ఆమె లేకపోతే తన పని ఏమయ్యేదో అని ఒక్కోసారి భయపడుతుంటాడు. ఇప్పుడు ఉన్న పెద్దల్లో కరణం, మునసబులిద్దరికీ సర్వసాధారణంగా పడదు. ఆయన చెప్పేదాన్ని శతవిధాలుగా ఖండించడానికి ప్రయత్నిస్తాడొక ఆయన. ఈయన చెప్పింది సహస్ర ఖండాలు చెయ్యాలని అవతల ఆయన ఆలోచిస్తాడు. అయితే పైకి మాత్రం చాలా గుంభనంగా, ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు ప్రవర్తిస్తారు. ఆ ఇద్దరి మధ్య నలిగే అర్భకుల గాథలు సుజనే తనకి చెప్పినప్పటి నుంచి వాళ్ళిద్దరి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాడు. ఇప్పుడు సుజన తనకి అన్ని విధాలా కుడిభుజమైంది. ఆమె లేకపోతే తనకి ఒక్క క్షణం జరగని పరిస్థితిలో పడింది తన పని అనుకుంటూ సుజన అని పిలిచాడు. వెంటనే కాఫీ కప్పుతో వచ్చింది సుజన. అతనికి ఆ కప్ అందించి ఏమిటి అడిగింది మెల్లగా. నేనలా పని మీద పామర్రు పెడుతున్నాను. ఈ పూట ఆసుపత్రి అంతా నువ్వే చూసుకో, నేను సాయంత్రానికి వస్తానంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద ఉంచాడు. ఆ మాటకి కాస్త వన్నె తగ్గింది సుజన ముఖం. పెందలాడే వస్తారా? ఆమె అడిగిన తీరు డాక్టర్ శ్రీహర్ష మనసులో సంచలనం కలిగింది. తప్పకుండా వస్తానంటూ నవ్వి కారులో ఎక్కాడు. వీధి గేటు దాకా వచ్చి నిలబడింది సుజన. కారు స్టార్ట్ చేస్తూ చెయ్యి ఊపాడు శ్రీహర్ష. తను చెయ్యి ఊపి కారు మలుపు తిరిగేదాకా ఆగి చూసి లోపలికి వచ్చేసింది. లోపలికి రాగానే బోసిపోయిన డాక్టర్ కుర్చీ చూసేసరికి మనసు మళ్ళీ చివుక్కుమంది. ఏమిటి మమకారం తనకి? ఆదర్శవంతుడు, అందగాడు, సౌమ్యుడు అయిన ఈ డాక్టర్ తన హృదయంలో రాను రాను సుస్థిర స్థానం ఏర్పరచుకుంటున్నాడు. అతన్ని చూడకుండా, అతని మాట వినకుండా ఒక్కటంటే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతోంది. తనకి అతనికి, భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత దూరం ఉంది. తన కుటుంబ పరిస్థితులకి భిన్నమైన పరిస్థితులు తనవి. ఆగర్భ శ్రీమంతుడైన అతనెక్కడా, తిండికి వెతుక్కుంటూ వచ్చిన తామెక్కడా, మేడల్లో ఖరీదైన సోఫాల్లో ఆసీనుడై ఫోన్ మీదనే సగం బిజినెస్ చేసే అతని తండ్రెక్కడా, కండువా బిగించి మట్టిలో చేలల్లో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ కాయకష్టం చేస్తున్న తన తండ్రెక్కడా, తనపై శుద్ధ ప్రేమనే పెంచుకున్న, నిండు మనసుతో ఆరాధిస్తున్న నలుగురు మాత్రం
అతని ధనం చూసి, అతని చదువు హోదా చూసే ప్రేమించానని కాదు, ప్రేమ నటించానని, ఆ ఇంటి కోడలై డాక్టర్ భార్యగా ఉన్నతమైన స్థానం సంపాదించడానికి బలపన్ని అతన్ని తన వైపు లాక్కుందని అంతా దుమ్మెత్తిపోస్తారు. ప్రేమించిన ప్రతి హృదయము ఆ ప్రేమ ఫలాన్ని అందుకోలేదు. దురదృష్టవంతుల ప్రణయం ఎప్పుడు విషాద రాగాలనే ఆలపిస్తూ ఉంటుంది. చరిత్ర కందని, వెలుగుకే రాని ఎన్నెన్నో ప్రేమ గాథల్లో తనది ఒకటి కావచ్చు. ప్రేమికులు పెళ్లితో బంధితులై ఒక గూటి పక్షులై కలిసి కాపురం చేసే అదృష్టం ఎక్కడో కొందరికే దక్కుతుంది. అందరూ అదృష్టవంతులే ఉంటారా? తనలాంటి నిర్భాగ్యులు కూడా ఉండాలి కదా. ఇతరుల మాటేమో గాని తను మాత్రం పూర్తిగా అదృష్టహీనురాలే. అందుకే తన ప్రేమ తనలోనే మిగిలిపోతుంది. తన ఈ ఆరాధనలో సమసిపోతుంది. తన మమతానురాగాలు తనతోనే ముగిసిపోతాయి. అవి అతని దాకా వెళ్ళలేవు అనుకుంటూ కన్నుల నుండి జాలువారే అశ్రు కణాలను పైట కొంగుతో ఒత్తుకుంది సుజన. కారులో కూర్చున్న డాక్టర్ శ్రీహర్ష మనసులో ఖిన్న వదనంతో నిలబడి చెయ్యి ఊపుతున్న సుజనే ప్రత్యక్షమైంది. తన జీవితంలో, తన విద్యార్థి దశలో ఎందరో అమ్మాయిల్ని చూశాడు, ఎందరితోనో మాట్లాడాడు. కానీ ఎవ్వరూ తననింతగా ఆకర్షించలేదు. ఈమె రూపంలో, మాటలో, అన్నింటిలో ఏదో ప్రత్యేకత ఉంది. అదే తనని ఆకట్టుకుని వెర్రిబాడిని చేస్తోంది. ఏ ఆడపిల్ల కదిలించని తన గుండెని ఈ కుందనపు బొమ్మ మొదలంట కదిపివేసింది. ఒక్క క్షణం ఆలస్యమై రాకపోతే తనకి బొత్తగా తోచదు సరికదా. వచ్చిన పేషెంట్ని కూడా చూడబుద్ధి కాదు. తన ఆశయాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని తనకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలా తన శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న సుజన అమృత హృదయంలో తన పట్ల ప్రేమ వెల్లువ ఉంటే, తనలాగే ఆమె కూడా తన కోసం తపన పడుతుంటే అంతకంటే ఏం కావాలి తనకి? తను చూస్తూ చూస్తూ తన మనస్సు ఎలా చెప్పగలడు? మీ ఆదర్శాలన్నీ మేకవన్ని పులిలాంటివా? వాటి మాటున నాలాంటి ఆడపిల్లల కోసం ఎరవేస్తారా అని సుజన నోటి వెంట వస్తే తను ఏ ఎండినో తాగి చావడం మంచిది. మీ ఆదర్శాలకి మీకే సహాయం చేయాలని వస్తే మీరు ఇలాంటి ప్రేమ కబుర్లు చెప్పి నన్ను పాడు చేస్తారా అని ప్రశ్నిస్తే తనకంతకు మించిన చిత్రవద ఉంటుందా? ఏమైనా తన ఆమెని మనసులోనే ఆరాధిస్తాడు. ఆమె మనసు గ్రహించినప్పుడే తప్ప తన ప్రేమని ఏమాత్రం బయట పెట్టకూడదు అనుకున్నాడు. ఆఖరికి డాక్టర్ శ్రీహర్ష కారు పామరు చేరి ఉండొచ్చప్పటికే. మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రవేశించాడు అతను ఆసుపత్రికి. అతన్ని సుజనే రిసీవ్ చేసుకుంది. డాక్టర్ గారు లేరా అని ప్రశ్నించాడు కుర్చీలో కూర్చుంటూ. లేరు, మీరు చెప్పవలసినవన్నీ చెప్పండి అంది సుజన కప్పులోకి వంచి కాఫీ ఇస్తూ. ఇవి టాబ్లెట్స్, ఇవి టానిక్ అంటూ ఒక్కొక్కటి తీసి దానివల్ల ఉపయోగాలు, ఏ ఏ బాధలు నివృత్తి అవుతాయో అన్నీ విశదీకరించాడు. అతను చెప్పినవన్నీ శ్రద్ధగా విని బాగా గుర్తుపెట్టుకుంది సుజన. ఆ శాంపిల్స్ అన్నీ ఇచ్చివేసి ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయాడా రిప్రజెంటేటివ్. అవన్నీ జాగ్రత్తగా బీరువాలో దాచి కూర్చుంది. దండాలు డాక్టర్ అమ్మగారు అంటూ వచ్చిన పల్లెపడుచును చూసి తనలో తనే నవ్వుకుంది సుజన. ఈ మధ్య కొందరు సుజనని అలాగే అనడం సాగించారు. ఏదన్నా పని మీద బయటికి వెళ్ళాలంటే సుజనకి అప్పగించి నిశ్చింతగా వెళ్ళడం డాక్టర్ హర్షకి అలవాటైపోయింది. అతను లేనప్పుడు వచ్చిన వాళ్ళంతా సుజనే చూసి మందలిస్తూ ఉంటుంది. అంచేత సుజన కూడా డాక్టర్ అయిపోయింది. పైగా నర్స్ అని ఏనాడు శ్రీహర్ష సుజనని పిలిచి ఎరగడు. ఎప్పుడూ సుజన సుజన అనే పిలుస్తుంటే ఆమె కూడా డాక్టర్ ఏమోనని కొందరు అమాయకులు, బహుశా డాక్టర్ గారు చుట్టాలేమోనని కొందరు అనుకోవడం కద్దు. ఏమిటి నీ సుస్థి అంది సుజన నవ్వు ముఖంతో. కడుపు నొప్పమ్మా, మా చెడ్డ బాధగా ఉంది అంటూ బాధనంతా ముఖంలోనే చూపించిందామె. సుజన చూసి మిక్స్చర్ కలిపి పంపింది. ఇంతలో ఖరీదైన సిల్కులాల్చి ఖరీదైన గ్లాస్కో పంచ ధరించొచ్చిన ఆగంతకుని చూసి కాస్త తొట్రుపడి ఎవరా అన్నట్టు విస్మయంగా చూసింది సుజన. ఇదిగో అమ్మాయి, డాక్టర్ గారు లేరా అని అడిగాడు ఆయన. లేరు, పని మీద పామరు వెళ్ళారు, సాయంత్రం గాని రారు అంది నిదానంగా. చచ్చాం మరి, మా అమ్మకి జ్వరంగా ఉందే, ఒకసారి వచ్చి నువ్వు చూడగలవా, మందియగలవా ధాటిగా అడిగాడు. వస్తాను, చూసి మందిస్తాను ప్రస్తుతానికి, దానివల్ల జ్వరం జారుతుంది, మిగిలినవన్నీ డాక్టర్ గారు వచ్చాక చూస్తారు అంది జవాబుగా. సరే రా అంటూ దారి తీశాడా వ్యక్తి. థర్మామీటర్ తీసుకుని బయలుదేరింది సుజన. రంగా, నేను ఇప్పుడే వస్తాను, ఎవరన్నా వస్తే కూర్చోమనంటూ ఆయన వెనకే బయటకు వచ్చింది. 2 సందులు తిప్పి తన ఇంటికి తీసుకొచ్చాడు ఆయన. అది పెద్ద డాబా ఇల్లు. చుట్టూ ఖాళీ స్థలంలో చక్కని పూల చెట్లు, ఎంతో శుభ్రంగా అందంగా. ఆ ఇల్లు ఆ గ్రామంలో ఒక రాజప్రసాదం అనిపించేంత అట్టహాసంగా ఉంది.
గుమ్మాలకి కిటికీలకు పల్చని తెరలు, గోడలపై పెయింటింగ్ చిత్రాలు, తలుపులకు మంచి రంగులు, మధ్య హాల్లో ట్యూబ్లైటు, పైన సీలింగ్ ఫ్యాన్లున్న గదిలో 2. ఈ ఊళ్ళో ఇలాంటి ఇల్లుందని తనెన్నడూ చూడనే లేదే అని ఆశ్చర్యపడింది. తిన్నగా ఒక గదిలోకి తీసుకువెళ్ళి, అమ్మాయి కాస్త ఇటు తిరుగు అన్నాడు లాలనగా. దుప్పటి కప్పుకొని పడుకున్న ఆమె ఇటు తిరిగి చూసింది. డాక్టర్ గారు ఎక్కడికో వెళ్ళారట. ఇప్పటికీ అమ్మాయి చూస్తుంది. సాయంత్రం ఆయన రాగానే వచ్చి చూస్తారు అంటూ చెబుతుంటే అయిష్టంగా ముఖం పెట్టిందా పేషెంటు. సుజనది గమనించినట్టే టెంపరేచర్ చూడండి అంటూ థర్మామీటర్ విదిలించి 4 కింద ఉంచింది. 102 ఉంది అంది చూస్తూ. మందులు పంపిస్తాను, సీసాతో ఎవరినైనా పంపండి అని ఆయనతో చెప్పి, కాగితం మీద మీ పేరు అని అడిగింది రాసుకోవడానికి ఉపక్రమిస్తూ. సుగుణ. ఎప్పటి నుంచి జ్వరం? రాత్రి నుంచి. కాళ్ళు నొప్పులు, తలనొప్పి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది. అన్నీ రాసుకుని టెంపరేచర్ నోట్ చేసుకుని వస్తాను అంటూ మందుకు ఆసుపత్రికి రమ్మని మరోసారి హెచ్చరించి ఆసుపత్రికి వచ్చేసింది సుజన. డాక్టర్ గారు వస్తే ఇక్కడికి రమ్మని చెప్పమ్మాయి, ఆయన అడిగినంత ఫీజు ఇస్తాము అని వెనక నుంచి అనడం వినబడింది సుజనకి. ఆ మాటలే ఆలోచించుకుంటూ ఆసుపత్రి చేరి ఒకరిద్దరికి మందిచ్చి పంపి భోజనానికి ఇంటికి వెళ్ళిపోయింది. సాయంత్రం ఎప్పుడవుతుందా అన్నట్టు కాచుకొని ఉంది సుజన. సరిగ్గా 4:30కి డాక్టర్ శ్రీహర్ష కారు గుమ్మం ముందాగింది. కారు హారన్ వింటూనే తటాలున గేటు దగ్గరికి వచ్చింది సుజన. డాక్టర్ శ్రీహర్ష కారు దిగి నవ్వుతూ లోపలికి ప్రవేశించాడు. మెడికల్ చెస్ట్ ఒక చేత్తో మరొక చేత్తో ఒక బాస్కెట్ తీసుకుని వచ్చి దిగుతున్న అతని చేతిలోంచి ఆ 2 అందుకుంది సుజన. అతని చూడగానే ఆమెలో ఆనందం వరద కృష్ణవేణిలాగా ఎగిసిపడుతోంది. అతనికి ఆమెను చూడగానే పట్టరాని సంతోషం కలిగింది. సుజన, ఈ బాస్కెట్లో ఉన్నవన్నీ నీకే అంటూ నవ్వుతూ ముందు పైనే ఉన్న పువ్వుల పొట్లం తీసి ఆమెకిచ్చాడు. ఎందుకు నాకు ఇవన్నీ అంటూ మొహమాటంగానే తీసుకుంది. అందులోంచి అన్నీ ఒక్కటొక్కటే తీసి బయట పెట్టాడు. ఆఖరున బట్టల ప్యాకెట్ తీసి, ఈ చీర నాకు బాగా నచ్చింది సుజన, నువ్వు కట్టుకుంటే చాలా బాగుంటుందనిపించి తెచ్చేశాను, ఏమీ అనుకోవు కదూ అన్నాడు నవ్వుతూ. మీరు మరీ ఖర్చు ఎక్కువ చేస్తున్నారు అంటూ చీర విప్పి చూసింది. నిజంగానే చాలా బాగుందా చీర? ఎందుకండి అనవసరంగా? అనవసరం ఏముంది సుజా, నా దగ్గర ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు, నీకు నేనేమిచ్చానని ఇదే నా తొలి కానుకగా స్వీకరించు కాస్త చిన్నబుచ్చుకుంటూ అన్నాడు శ్రీహర్ష. ఆ మాటకి చివుక్కుమంది సుజన మనసు. అతని హృదయంలో అతని క్రింద పనిచేసే అమ్మాయి స్థానమే గాని అంతకు మించి ఉన్నట్టు లేదని భారంగా నిట్టూర్చింది. ఆమె మనస్సులో తనకి మాదిరిగా ప్రేమోదయం కలగలేదేమో, అందుకే అనవసరం అంటూ అభ్యంతర పెడుతోందనుకుని నిట్టూర్చాడు శ్రీహర్ష. ఇంతకీ ఎలా ఉంది ఈరోజు మన ఉచిత వైద్యం అన్నాడు మాట మారుస్తూ. ఉచిత వైద్యం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంది అంటూ మెడికల్ రిప్రజెంటేటివ్ ఇచ్చిన మందులు, వచ్చిన పేషెంట్ల వివరాలు చెబుతూ ఆఖరున సుగుణ సంగతి చెబుతూ తను నోట్ చేసుకొచ్చిన వివరాలన్నీ చూపించింది. అది చూసి పక్కన పెట్టాడు శ్రీహర్ష. మీరు ఒకసారి అటు వెళ్ళి చూసురండి, మీరు కోరినంత ఫీజు ఇస్తారట అంది నవ్వుతూ. అలాగా, అయితే వెళ్ళిన దానివి కాస్త అడ్వాన్స్గా లాక్కు రాకపోయావా? ఏ పాటిస్తాడో అంచనా వేసేవాడిని. నేను డాక్టర్ని కాదుగా, అసిస్టెంట్ని, నాకెలా ఇస్తాడు? మీరు వెళ్ళండి, ఎంత ఇస్తాడో తెలుస్తుంది అంటూ నవ్వి అక్కడ అతను తెచ్చినవి అన్నీ సర్దసాగింది. డాక్టర్ శ్రీహర్ష ఇప్పుడు వెళ్ళడమా, డిస్పెన్సరీ క్లోజ్ చేయబోయే ముందు వెళ్ళడమా అన్న సందిగ్ధ స్థితిలో ఉండగా మళ్ళా ప్రవేశించాడాయన. నమస్కారం అండి అంటూ గౌరవంగానే పలకరించాడు. నమస్కారం, రండి కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు శ్రీహర్ష. నా పేరు విజయ రాఘవరావు, మా అమ్మాయి సుగుణకి జ్వరంగా ఉంది. ఉదయం మీ అసిస్టెంట్ వచ్చి చూసిందనుకోండి, ఆమె ఇచ్చిన మందుకు జ్వరం కూడా జారినట్టే కనబడుతోంది. ఏమైనా మీరు ఒకసారి వచ్చి చూస్తే మాకదో విధమైన తృప్తి, అందుకే మళ్ళీ వచ్చాను అన్నాడు ఏకరువు పెడుతూ. శ్రీహర్ష వాచి చూసుకున్నాడు. 5 దాటింది. సుజన, ఎవరన్నా వస్తే చూసి పంపు, మరీ కొత్తవారైతే నేను వచ్చేదాకా ఆగమను అంటూ విజయరాఘవరావు వెనకే బయలుదేరాడు శ్రీహర్ష. కారులో వెడదాం రండి అంటూ బ్యాక్ డోర్ తీశాడు శ్రీహర్ష. రాఘవరావు ముఖం చేటంతైంది. కారులో ఎక్కిన మరో నిమిషానికే రాఘవరావు చెప్పిన గుర్తుగల గుమ్మ ముందు నిలిపాడు కారుని. రండి లోపలికంటూ దారి తీశాడు రాఘవరావు. ఆ పల్లెలో బాగా డాబుసరిగా ఉన్న ఆ ఇంటిని పరీక్షగా చూస్తూ అతను చూపించిన చైర్లో కూర్చున్నాడు శ్రీహర్ష. అమ్మాయి, డాక్టర్ గారు వచ్చారు చూడమ్మా అంటూనే తుళ్ళిపడి లేచింది సుగుణ. డాక్టర్ గారిని చూసి లేచి దిండ్లకు చేరబడుతూ నమస్కారం చేసింది.
మా అమ్మాయి సుగుణ అన్నాడు రాఘవరావు. ఏది చెయ్యి ఇలా ఇవ్వండి, ఎలా ఉంది, ఒళ్ళు నొప్పులవి అంటూ నాడి చూడసాగాడు. అందగాడు యువకుడు అయిన డాక్టర్ శ్రీహర్ష సుగుణని ప్రథమ వీక్షణంలోనే ఆకర్షించాడు. అబ్బా చక్కగా ఉన్నాడనుకుంటూ సిగ్గుపడుతూనే చెయ్యందించింది. రోజు పేషెంట్ల నాడీ చూడటానికి అలవాటు పడిన శ్రీహరిలో ఏ విధమైన చలనం కనిపించలేదు గాని సుగుణలో మాత్రం అతను తన చేయి పట్టుకోగానే ఆమె మనసులో ఏదో చెప్పలేని పులకరింత కలిగింది. మామూలుగా పేషెంట్ను పరీక్షించినట్లే పరీక్షించి లేచి నిలబడ్డాడు శ్రీహర్ష. ఇంతలో లోపల నుంచి టిఫిన్ ప్లేట్ వచ్చింది. తీసుకోండి అంటూ ముందుకు జరిపాడు రాఘవరావు. శ్రీహర్ష మొహమాట పడినా రాఘవరావు తినేదాకా వదల్లేదు. అవి తింటూ ఉండగా పొగలు కక్కే కాఫీ వచ్చింది. టిఫిన్ కాఫీ సేవించాక వస్తానంటూ బయలుదేరాడు శ్రీహరి. రేపు ఒకసారి మళ్ళీ రండి డాక్టర్ గారు అంటుంటే నవ్వుకున్నాడు. డబ్బున్న వాళ్ళకి సామాన్యమైన జ్వరం కూడా ఆర్భాటంగానే ఉంటుంది. అదే పేదవారికి దీర్ఘవ్యాధులు సంభవించిన పాపం లేని ఓపిక తెచ్చుకుంటూ తిరుగుతారు. అలాగే వస్తాను అంటూ కారు స్టార్ట్ చేశాడు శ్రీహర్ష. అప్పటికే వచ్చి ఉన్న ఇద్దరు పేషెంట్లని చూసి మందు కల్పించింది. అతను వచ్చేసరికి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. సుజన, హోమియోపతి పుస్తకాలు చదువుతున్నావా అని అడిగాడు కూర్చుంటూ. చదువుతున్నాను అంటూ తన చేతిలో పుస్తకం పక్కన పెట్టింది. ఒకసారి ఆమెను పరిశీలనగా చూశాడు. తను తెచ్చిన పువ్వుల దండ కట్టుకుని చక్కగా పెట్టుకుంది. పుస్తకం హస్తభూషణం అన్నట్టు నీ చేతిలో ఎప్పుడు ఏదో ఒక పుస్తకం ఉంటుంది ఆప్యాయంగా అన్నాడు శ్రీహర్ష. మరే ఈ పుస్తకాలంటే నాకు తగని పిచ్చి. మహా అరణ్యంలో ఓ బండెడు పుస్తకాలు పడేసి ఉండమన్నా సంతోషంగా ఉండగలను. ఇవి ఉంటే నాకు అన్నం నీళ్లు అవసరం లేదు. ఆ సంగతి తెలుస్తూనే ఉందిలే, నువ్వు వేరే చెప్పక్కర్లేదు అంటూ నవ్వి, మరి చీర ఎప్పుడు కట్టుకుంటావు అని అడిగాడు. మరో వారంలో నా బర్త్డే వస్తోంది, దానికి కట్టుకుంటాను. అప్పుడు మరొకటి కొనుక్కోకూడదా, ఇదే దాచుకోవాలా అని అడిగాడు. కొనుక్కోకూడదు, ఇదే దాచుకోవాలి పెంకిగా జవాబిచ్చింది. మాటకి లోటేముంది నవ్వాడు శ్రీహర్ష. ఇంతకీ మీ కొత్త పేషెంటు ఫీజు ఎంత ఇచ్చారో చెప్పారు కాదు. ఇంకా ట్రీట్మెంట్ పూర్తవందే, రేపు ఉదయం కూడా వచ్చి చూడమన్నాడు ద గ్రేట్ రాఘవరావు. ద గ్రేట్ అంటున్నారు, ఆయన ఇల్లు చూసేనా? అదొక్కటే కాదులే, ఆయన బరంపురంలో ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్ అట. ఈ ఊళ్ళో 50 ఎకరాల పొలం ఉందట. అదంట తాలూకు శిస్తు వసూలు చేసుకోవడానికి వచ్చాడంట. వాళ్ళమ్మాయి బీకాం పాస్ అయిందట, మొన్న నీతో పాటు అన్నమాట అంటూ రాఘవరావు చెప్పిన వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీహర్ష. బాగుంది, కూతురు కూడా ఒక అమ్మాయిలా ఉంది. అవును, అందుకే అంత గారాబం అంటూ మందహాసం చేశాడు శ్రీహర్ష. కాసేపు అలాగే కబుర్లు చెప్పి పేషెంట్ ఎవరూ లేరు కనుక వెళ్ళిపోయింది సుజన. హలో డాక్టర్ సాబ్, గుడ్ మార్నింగ్ అంటూ గలగల్లాడుతూ వచ్చింది సుగుణ. ఆమె జ్వరం 2వ రోజుకే తగ్గిపోయింది. భోజనం చేసింది. 3వ రోజుకు చక్కగా పుంజుకుంది. 4 రోజులు గడిచిపోయేసరికి ట్రిమ్ముగా తయారై హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని వచ్చేసింది ఆసుపత్రికి. అలా వచ్చిన ఆమెకు నవ్వుతూ కుర్చీ చూపించాడు శ్రీహర్ష. సుజన కూడా అప్పుడు అక్కడే ఉంది. ఓ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? గుడ్ మార్నింగ్ అంది సుగుణ. గుడ్ మార్నింగ్. బాగా తేలిగ్గా ఉందా వంట్లో అని ప్రశ్నించింది సుజన. ఓకే, డాక్టర్ గారి మందు ప్రభావం కాదు, హస్తవాసి ప్రభావం ఒక్క రోజులోనే పోయింది అంటూ నవ్వింది సుగుణ. ఆమెనే పరీక్షగా చూడసాగాడు శ్రీహర్ష. జుట్టు 2 భాగాలు చేసి మొదట్లో అందమైన జడపిన్నులు పెట్టుకుంది. కళ్ళకి నల్ల గాగుల్స్, ఒకవైపు సైడ్ పిన్నుకు ఎర్రని గులాబీ, కుడి చేతికి ఖరీదైన రేడియం వాచి, ఖరీదైన హ్యాండ్ బ్యాగ్, జరీ పూలున్న ఎర్రని చీర. ఆడంబరంగా గొప్పింటి అమ్మాయిలానే ఉంది. కాలికున్న జోడు నుంచి కళ్ళకున్న జోడు వరకు ఆమె ధనవంతురాలనే మాట పూర్తిగా నిరూపిస్తోంది. ఆమె నుంచి దృష్టి మరల్చుకొని సుజన కేసు చూశాడు. వదులుగా అల్లుకున్న ఒక జడ, నారింజ రంగు ఉల్లి చీర, ఎడమ చేతికి వాచి, కుడి చేతికి ఓ అరడజను ఆకుపచ్చ రంగు మట్టి గాజులు, కాలికి మామూలు హవాయి చెప్పులు. అందాన్ని మించిన ఫ్యాషన్తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది సుగుణ. ఉన్న అందాన్ని అన్నట్టుగానే తప్ప అతిగా అలంకరణతో మతిపోగొట్టడం తెలియదు సుజనకి అనుకున్నాడు మనసులో. ఇదిగోనండి మీ బిల్లు అంటూ 50 రూపాయల నోటు బల్ల మీద ఉంచింది సుగుణ. శ్రీహర్ష ఏదో అనబోయేలోగా సుజన టప్పున ఆ నోట్ అందుకొని అతని డ్రాయర్లో పెట్టింది. డాక్టర్ గారు ఫ్రీగా ఉన్నట్టున్నారు, ఇంకా పేషెంట్లు ఎవరు రాలేదా? నాకు నా పేషెంట్లకి ఒక టైం అంటూ లేదు హాస్యంగా అన్నాడు. ఖాళీగా ఉంటే మా ఇంటికి రారాదు? గోముగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది సుగుణ. ఇది చాలా బాగుంది. ప్రస్తుతానికి పేషెంట్లు ఎవరూ రాలేదని మీ ఇంటికి చెక్కేయనా? ఎందుకు అనవసరంగా? ఆఖరికి ఫీజు కూడా మీరే తెచ్చిచ్చేశారుగా. నేను ఇచ్చింది సగమే, బ్యాలెన్స్ మా ఫాదర్ ఇస్తారు.
మీరిచ్చినంత వరకు చాలేండి అంటూ మందహాసం చేశాడు. ఇక్కడ మీకు ట్రాన్సిస్టర్ అన్నా లేనట్టుంది, కాలక్షేపం ఎలా అవుతుంది డాక్టర్ గారు అని అడిగింది సుగుణ ఆశ్చర్యంగా. ఎవరికైనా కాలక్షేపం అవ్వకపోతుందేమో కానీ డాక్టర్లకి మాత్రం పొద్దుపోకుండా ఉండటం అనేది అసంభవం అంటూ నవ్వాడు. సుజన కాఫీ ఫ్లాస్క్ వంచి 2 కప్పుల్లో పోసి ఒకటి డాక్టర్ ముందు మరొకటి సుగుణ ముందు పెట్టింది. ఇంతలో బయట కారు హారన్ వినిపించి ముగ్గురు తుళ్ళిపడ్డారు. సుజనే ముందు బయటకు వచ్చి చూసింది. ఖరీదైన ప్యాంటు షర్టుల్లో టీవీగా దిగిన ఆ వ్యక్తిని చూసి పోలికల్ని బట్టి డాక్టర్ గారు తండ్రి అయి ఉంటాడని ఊహించింది సుజన. డాక్టర్ గారు ఉన్నారా అమ్మా? ఉన్నారు, రండి అంటూ వినమ్రంగా జవాబిచ్చి లోపల అతనున్న చోటుకు తీసుకువచ్చింది సుజన. అక్కడ పేషెంట్లు ఎవరూ కనబడక ఆడపిల్లతో కబుర్లు చెబుతున్న సుపుత్రుడిని చూసి నొసలు చిట్లించాడు. రా నాన్న, అమ్మ కూడా వచ్చిందా అంటూ లేచి నిలబడ్డాడు. ఇంతలో వెనకే వచ్చిన తల్లి, రాకేం చేస్తాన్రా, మళ్ళీ కంటికి కనిపించావా అని అడిగింది నిష్ఠూరంగా. సుజన, ఈయన మా నాన్నగారు ప్రసాదరావు గారు, ఈవిడ మా అమ్మ పద్మావతి అంటూ సుజనకి చెప్పి, ఈ అమ్మాయి నా అసిస్టెంట్ సుజన అంటూ తల్లిదండ్రులకి పరిచయం చేశాడు డాక్టర్ శ్రీహర్ష. నమస్కారం చేసింది సుజన. ప్రసాదరావు మందహాసం చేశాడు. అతని చూపులు సుగుణ మీద పట్టం గుర్తించి, ఈ అమ్మాయి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంది, ఫీజు చెల్లించడానికి వచ్చింది అన్న కొడుకు మాటకి సంతృప్తికరంగా చూశాడు ప్రసాదరావు. వీడికి కాస్త తిక్క కుదిరిందన్నమాటే, లేకపోతే ఉచిత వైద్యం అంటూ ప్రజాసేవ గ్రామోద్ధరణ అంటూ ఆనాడు పట్నంలో ప్రాక్టీస్ పెట్టమంటే ఎగిరిపడ్డాడుగా. ఇక్కడికి వచ్చేసరికి పైత్యపు నీరు జారిపోయి ఉంటాయి అనుకుంటూ తనలో తనే నవ్వుకున్నాడు. మీ స్వగ్రామం ఈ ఊరేనామ్మా అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు సుజనని చూసి. మాది విజయవాడ, అక్కడ మా నాన్నగారు వ్యాపారంలో దెబ్బతిని ఇక్కడ పొలం కొనుక్కుని స్థిరపడ్డారు అని వినయంగా చెబుతుంటే, ఇంత వెర్రివాళ్లున్నారా ఈ ప్రపంచంలో అన్నట్టు చూశాడు ప్రసాదరావు. పట్నాలు వదిలి పల్లెలు వలస వచ్చేవారంటే ఏమంత సదభిప్రాయం లేదు ప్రసాదరావుకి. మీరు ఇక్కడే ఉంటారా? సుగుణను చూసి అడిగాడు. మాది బరంపురం, మా నాన్నగారు అక్కడ గంజాం జిల్లాలో ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్. ఈ ఊళ్ళో మాకు పొలం ఉంది, ఓ 50 ఎకరాలు. వచ్చే ఏడాదికి ఒకసారి శిస్తు వసూలు చేసుకుని పెడతాం అంటూ గర్వంగా చెప్పింది సుగుణ. అలాగా, చాలా సంతోషం. నీ పేరేమిటి, నువ్వేం చదివావు అని అడిగాడు ఉత్సాహంగా. నేను హైదరాబాద్లో మా పిన్నిగారింట్లో ఉండి బీకాం పూర్తి చేశాను, మొన్న మధ్య వచ్చినాయి రిజల్ట్స్ అంటూ జవాబిచ్చింది సుగుణ. ఇంతలో అమ్మాయి అంటూ ప్రవేశించాడు విజయరాఘవరావు. దాంతో కథ మళ్ళీ పరిచయాల దగ్గరకు వచ్చింది. డాక్టర్ గారు తల్లిదండ్రులు పెద్ద బిజినెస్ మ్యాన్ అని తెలియగానే విజయరాఘవరావు ముఖం కోతకి వచ్చిన అతని 50 ఎకరాల పొలంలాగే కళకళలాడిపోయింది. మీరుభయులు మా ఇల్లు పావనం చెయ్యాలి అంటూ అదరగొట్టసాగాడు. ఇప్పుడేనండి వాళ్ళొచ్చింది అన్న శ్రీహర్షణ మాటలు అసలు ఎవరి చెవుల్లోనూ దూరనే లేదు. ప్రసాదరావు కూడా ఉత్సాహం చూపడంతో శ్రీహర్ష మాట గాల్లో కలిసిపోయింది. ప్రసాదరావును పద్మావతిని కూతుర్ను తీసుకుని ప్రసాదరావు చెవర్లట్ కాల్రో తన ఇంటికి తీసుకొచ్చాడు విజయరాఘవరావు. వీళ్ళింత ఆర్భాటం దేనికి చేస్తారో నాకు అర్థం కావడం లేదు విసుగ్గా అన్నాడు శ్రీహర్ష. రాఘవరావు తన తల్లిని తండ్రిని వచ్చి రాగానే తీసుకుపోవడం చూసి, మీరు గొప్పవారు, ఆయన ధనవంతులు, మరి మీలాంటి వారిని ఆహ్వానించక సామాన్యుల్ని పిలుస్తారా అంటూ చిన్నగా నవ్వింది సుజన. ప్రసాదరావుకు ఆయన భార్యకు ఘనమైన మర్యాదలే జరిగాయి రాఘవరావు ఇంట్లో. వీళ్ళు అక్కడే భోజనాలు కూడా చేసి వచ్చేట్లున్నారు అన్నాడు శ్రీహర్ష తల్లి తండ్రి ఏ వేళ్లకి రాకపోవడం చూసి. ఇంతలో సుగుణ హై హీల్స్ టకటకలాడించుకుంటూ చటుక్కుని వచ్చేసింది. మీ వాళ్ళంతా అక్కడ భోజనాలకి కూర్చుంటున్నారు, మిమ్మల్ని వెంటనే బయలుదేరరమ్మంటున్నారు అంటూ గుక్క తిప్పకుండా చెబుతుంటే తెల్లముఖం వేశాడు శ్రీహర్ష. నాకిక్కడ వంట చేసే ఉంది అన్నాడు చిరాకణుచుకుంటూ. ఉంటే ఉన్నదిలేండి, అక్కడంతా మీకోసం ఎదురు చూస్తున్నారు, మీరు రాక తప్పదు ఏదో శాసిస్తున్నట్లే అంది సుగుణ. అప్పటికి ఉన్న పేషెంట్లని పరిశీలించి మందులు రాయడం పూర్తి చేశాడు శ్రీహర్ష. ఒక్కొక్కరికి మందు కల్పిస్తోంది సుజన. ఇంకీ గొడవ తప్పేట్లు లేదని, సుజన నేను అలా ఓసారి వెళ్ళొస్తాను, చూస్తూ ఉండు అన్నాడు లేచి. సుజన అతని కేసు చూసి అలాగే అన్నట్టు తల పంకించింది. ఇంతలో మరో 2 పేషెంట్లు వచ్చారు. వాళ్ళిద్దరినీ శ్రీహర్ష చూసి సుగుణతో కలిసి కారులో వెళ్ళిపోయాడు. డాక్టర్ శ్రీహర్ష కారులో కూర్చుని వచ్చిన కూతుర్ని మురిపెంగా చూసుకున్నాడు విజయరాఘవరావు. రారా, నీకోసమే చూస్తున్నాం అంటూ ఇంత ముఖం చేసుకుంటూ ఆహ్వానించారు ప్రసాదరావు దంపతులు. అతను కూర్చోకుండానే కాఫీ వచ్చేసింది. కూర్చుని కాఫీ తాగాడు. తండ్రి విజయరాఘవరావు ఆప్తమిత్రుల్లా మాట్లాడుకుంటూ ఉంటే ఒకంత ఆశ్చర్యపడ్డాడు శ్రీహర్ష. ఉప్మా ప్లేటు,
మళ్ళీ కాఫీ కప్పు ప్రత్యక్షమయ్యాయి. మీకు వంట మనిషి ఉందా? యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. ఓ ఉంది అంటూ ఉత్సాహంగా జవాబిచ్చింది సుగుణ. 12 దాటిన శ్రీహర్ష రాలేదు. అతను వస్తాడని కూర్చుంది సుజన. ఆమెకి కడుపులో ఆకలి మండిపోతోంది. తాళం వేసి వెళ్ళాలి. తాళాలు అతని దగ్గరే ఉండిపోయాయి. 12:30కి భోజనం ముగించి కిళ్ళీ నములుతూ వచ్చాడు శ్రీహర్ష. సుజన, ఇలాగే ఉండిపోయావా అన్నాడు నొచ్చుకుంటూ. తాళాలు మీ దగ్గరే ఉండిపోయాయి అంది గుర్తు చేస్తున్నట్లు. అయితే వాటి మాటే మర్చిపోయానంటూ జేబులోంచి తీసి యువతల పెట్టాడు. నేను ఇంటికి వెళ్తున్నాను అంది కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ. వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకుని ఓ అరగంట ఆలస్యంగానేరా అని చెప్పి పంపించాడు సుజనని. సుగుణ తల్లిదండ్రులను, డాక్టర్ తల్లిదండ్రులను తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది సుజన. ఆ రోజే సుజన పుట్టినరోజు. ఉదయమే లేచి తలంటుకొని శ్రీహర్ష కొనిచ్చిన చీర కట్టుకుని తల్లి వండిన సేమియా పాయసం, గారెలు తీసుకుని డాక్టర్ శ్రీహర్ష దగ్గరికి వచ్చింది సుజన. అప్పటికి శ్రీహర్ష ఆమె రాక కోసమే అన్నట్లు కుర్చీలో ఆసనుడై పేపర్ చూస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అంటూ విష్ చేసిన సుజనని పేపర్ తొలగించి చూశాడు శ్రీహర్ష. తను బాగుంటుందని మనసు పడి తెచ్చిన చీరలో తన అంచనాని మించి మెరిసిపోతున్న సుజనని చూసేసరికి అతని మనసు వివశమైంది. అప్సర అంగన కంటే బహుశా సుజనలాగే ఉండి ఉంటుందేమో అనుకున్నాడు మనసులో. మెనీ రిటర్న్స్ చెప్పాడు నవ్వుతూ. ఈ పాయసం తాగి ఈ గారెలు తినండి అంది నవ్వుతూ. ఓకే అంటూ మూత తీయబోయాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటూ సుగుణ వచ్చేసింది లోపలికి. ఆ రెండు అలాగే ఉంచి గుడ్ మార్నింగ్ అన్నాడు నవ్వుతూ. మీరు మా ఇంటికి రావాలి అధికారికంగా అన్నట్లు అంది సుగుణ. దేనికట? మా నాన్నగారు విపరీతంగా తలనొప్పితో బాధపడుతున్నారు. మిమ్మల్ని ఒకసారి వచ్చి చూడమన్నారు అంది చిలకల. పద వస్తున్నానంటూ లేచాడు. అది చూసి చిన్నబుచ్చుకుంది సుజన. ఇది ఈ మధ్య రోజూ కాకపోయినా తరచూ జరుగుతున్నదే. సుగుణ ధనవంతుల గారాబు బిడ్డ కనుక రోజుకో ఖరీదైన చీరలో రోజుకో కొత్త రకం ఫ్యాషన్తో అలంకరించుకుంటుంది. రోజు వస్తుంది ఆసుపత్రికి. వచ్చాక చిన్న చిన్న కేసులన్నీ తనకే అప్పగించి కబుర్లలో పడతారిద్దరు. ఆ సమయంలో తానున్నదనే మాటే గుర్తురాదేమో ఇద్దరికి. తన అంబాసిడర్లో సుగుణతో వెళ్ళిపోయాడు శ్రీహర్ష. పుట్టినరోజు ఉత్సాహం పూర్తిగా హరాయించుకుపోవడమేగాక కళ్ళంబడి నీళ్లు కూడా తిరిగాయి సుజనకి. వచ్చిన పేషెంట్లని యాంత్రికంగానే చూస్తోంది. అలా వెళ్ళిన శ్రీహర్ష ఆ పూట రానేలేదు. ఆ రోజు జనం కూడా చాలామందే వచ్చారు. అందులో 3 కొత్త కేసులు కూడా ఉన్నాయి. 12 దాటాక రంగా నేను ఇంటికి వెడుతున్నాను, మీ అయ్యగారు వస్తే చెప్పు అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. భోజనానికి రావే సుజన, మీ నాన్న కూడా వచ్చారంటూ పిలిచింది హైమవతి. నాకు ఆకలి లేదమ్మా, మీరు తినండి అంది మంచం మీద అటు తిరిగి పడుకుంటూ. ఆకలి లేకపోవడం ఏమిటే, పుట్టినరోజు పూట అభోజనంగా ఉండటం ఏమిటి అంది తల్లి మందలింపుగా. నాకు వద్దు దేవుడా అంటే నీ నసేమిటమ్మా అంటూ విసుక్కున్న కూతుర్ని చూసి చటుక్కున భర్తకేసి తిరిగి, నేను వద్దో దేవుడా అంటే ఏదీ వినరు. ఆ డాక్టర్ దగ్గర చాకిరీ చేయలేక పిల్ల కోడైపోతోంది. వెధవ ఉద్యోగం, దిక్కుమాలిన ప్రజాసేవ ఎందుకు? కూటికొచ్చేనా గుడ్డకొచ్చేనా, అనవసరపు హైరానా తప్ప అంటూ కస్సుమంది. సేతుపతి మాట్లాడలేదు. పండగ పూట కూతురు తిండి తినని చెప్పడం అతనికి కష్టమే కలిగింది. తిన్నగా కూతురు దగ్గరికి వెళ్ళి, సుజన కాస్తన్న తినమ్మా అన్నాడు బ్రతిమాలుతూ. వద్దు నాన్న, తలనొప్పిగా ఉంది, ఓ గంటాగి ఆసుపత్రికి వెళ్ళి మందు తీసుకుని వేసుకుంటే గాని నిమ్మళించదు అంది ఖరారుగా. ఇంకేమీ చెప్పలేక అసంతుష్టిగానే 4 మెతుకులు తిని బయలుదేరాడు సేతుపతి. అలా వెడుతున్న తండ్రిని చూస్తూ ఉండిపోయింది సుజన. సేతుపతి వెనుకటి కంటే బాగా తగ్గిపోయాడు. అస్తమానం ఎండనపడి చాకరీ చేయడంతో శరీరం నల్ల రంగుకు కూడా తిరిగిపోయింది. తన కండలన్నీ కరిగించేది ఈయన ఎందుకోసం? తన ఏకైక పుత్రికకి గొప్ప సంబంధం, బాగా కట్నం కూడబెట్టి చెయ్యాలని, ఆ తర్వాత అవసాన దశలో తనకి దిక్కేది అని కూడా ఆలోచించడం లేదు కదా అనుకుంటూ భారంగా నిట్టూర్చింది. 3:30 అయ్యాక అలాగే ఆసుపత్రికి వచ్చిన సుజన కుర్చీలో కూర్చున్న శ్రీహర్షని చూసి తెల్లబోయింది. అలాగే సుజనను చూసి కూడా షాక్ తిన్నట్లయ్యాడు శ్రీహర్ష. ఏమిటి అవతారం, అలా ఉన్నావేం అని అడిగాడు ఆదుర్దాగా. అబ్బే ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. మీరెన్నింటికి వచ్చారు అడిగింది మాట తప్పించేస్తూ. ఎప్పుడూ అప్పుడు వచ్చాలే, ఆ చెయ్యి ఇలా చాపు, జ్వరం ఉందేమో చూస్తాను అన్నాడు కుర్చీలోంచి కాస్త ముందుకు వంగి. ఆ మాటకి ఉక్రోషం వచ్చేసింది సుజనకి. ఎప్పుడు అప్పుడు వచ్చాలే అని తనకి చెప్పడం అంత ఇష్టం లేనప్పుడు తనే ఏమిటి అతను చూస్తాను అనగానే జ్వరం చూడమనేది? ఏం అక్కర్లేదులేండి, నేను థర్మామీటర్తో చూసుకుంటాను పెంకిగా జవాబిచ్చింది సుజన. గొప్ప పని చేస్తావలే, ముందు చెయ్యిలా ఇవ్వు అంటూ తనే బలంగా లాగి అందుకున్నాడు. అతని స్పర్శ ఒళ్ళంతా
విద్యుత్ తరంగాలుగా వ్యాపించగా సుజన ముఖం లజ్జాభారంతో ఎర్రబడింది. సున్నితమైన ఆమె చేతిని క్షణం రెప్పవాల్చకుండా చూశాడు శ్రీహర్ష. తామర తూడుల్లాంటి చేతివేళ్ల సోయగం అతన్ని వివసుణ్ణి చేయగా నొక్కి వదిలాడు. వెంటనే తన చెయ్యి లాగేసుకోబోయింది సుజన. ఆగు, నాడి చూడాలి అంటూ మళ్ళీ అందుకున్నాడు శ్రీహర్ష. కొంచెం ఒళ్ళు వేడిగానే ఉంది అంటూ నాడి చూడసాగాడు. ఒక డోసు మందు నేను కలుపుకొని తాగుతానులేండి అంది సుజన చెయ్యి విదిలించుకొని. నీకొక డోసు ఇవ్వాల్సింది నేను, కలుపుకొని తాగాల్సింది నువ్వు కాదు అంటూ ఆగి, ఇంతకీ నీకు నా మీద కోపం ఎందుకొచ్చింది? నవ్వుతూ సూటిగా అతను అడిగేసరికి ఉలిక్కిపడి అతన్నే చూసింది. సుజన విశాలమైన కళ్ళను మరింత వెడల్పు చేసి చూస్తున్న ఆమె మరింత కవ్వించింది అతన్ని. నాకెందుకు మధ్య కోపం? ముఖం అటు తిప్పుకొని అడిగింది. ఏమో మరి, ఆడవాళ్ల కోపాలకి అర్థం ఉంటుందని నేనెప్పుడూ అనుకోను. అర్థం లేదనుకుంటూ అడగడం దేనికి? ఆ మాట, ఆ ధోరణి గమనించి సుజనకి నిజంగానే ఆగ్రహం వచ్చిందని గ్రహించాడు శ్రీహర్ష. నీ పుట్టినరోజు స్పెషల్స్ నేను తినలేదని అలిగినట్లున్నావు. ఇదిగో చూడు, పని చూసుకుని రాగానే తిన్నాను అంటూ ఖాళీది చూపించాడు. అప్పటికి కాస్త ఉపశమనం కలిగింది సుజనకి. అయినా అతని ముందు బయటపడడం ఇష్టం లేక, నాకు చాలా తలనొప్పిగా ఉంది, ఈ పూటకి మీరే చూసుకోండి అంది తలుంచుకొని. అలాగే, ఒక్కసారి ఇటు చూడు అంటూ డ్రాయర్ తీసి అందులోంచి పాల నురగలాంటి అమెరికన్ జార్జెట్ చీర పైకి తీశాడు. ఇది నీకు నా కానుక అంటూ అందించాడు. మొన్న కొన్నది ఉన్నదిగా, మళ్ళీ ఎందుకు తెచ్చారు? ఎందుకో తెచ్చానులే, వెళ్ళి కట్టుకొస్తావా? ఇతని హృదయంలో తన పట్ల ఎలాంటి భావాలున్నాయో ఒక పట్టాన అర్థం కావడం లేదు. ఏదో పేద పిల్ల అని సానుభూతి చూపిస్తున్నాడేమో. అతని మనసంతా సుగుణపైనే ఉంది అనుకుంది బాధగా. ఇలా ఇతని జాలి సానుభూతి మాత్రమేనా తనకి దక్కేది? అవి ఎవరికి కావాలి అనుకుంది. బాధ, కోపం ఉప్పెనలాగా వచ్చింది. ఏమిటి మౌనం వహించావు? ఏమీ లేదు, ఒంట్లో బాగా లేనప్పుడు కొత్త చీర ఎందుకు, మరో రోజు ఎప్పుడైనా కట్టుకుంటాను. ఆ మాటకి గంభీరంగా మారిపోయాడు శ్రీహర్ష. సరే, నీ ఇష్టం అంటూ మెదలకుండా ఊరుకున్నాడు. సుజన చీర ప్యాకెట్ అందుకొని వెళ్ళబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. రెండు చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుని ఇటే చూస్తున్నాడతను. అతని చూపులు గుండె జల్లుమనిపించగా వడివడిగా వెళ్ళిపోయింది తన ఇంటికి. కాలగర్భంలో మరో కొన్ని రోజులు కలిసిపోయాయి. సుగుణ రోజు 2 పూటలా అందంగా అలంకరించుకొని ఆసుపత్రికి వస్తుంది. ఆమె రాగానే ఆసుపత్రి సుజనకు అప్పగించి వెళ్ళిపోవడం నేర్చుకున్నాడు శ్రీహర్ష. సుజన ఆసుపత్రిలోకి వచ్చేసరికి గదిలోంచి పాట వినిపిస్తోంది. కళ్ళు మూసుకుని తన్మయుడై పాడుతున్నాడు శ్రీహర్ష. మహమ్మద్ రఫీని ఇమిటేట్ చేస్తూ పాడుతున్న అతని కంఠానికి ముగ్ధురాలైంది సుజన. శబ్దం చేయకుండా అక్కడే నిలబడి పాట పూర్తిగా వింటూ ఉండిపోయింది. తర్వాత తేరుకొని ఈ పాట సుగుణను ఉద్దేశించే పాడుకుంటున్నాడనుకుంది. ఇంతలో బయట నుంచి హై హీల్స్ సబడి విని సర్దుకుని లోపల అడుగుపెట్టింది సుజన. కళ్ళు తెరిచిన శ్రీహర్ష కళ్ళతోనే సుజనని చూసి నవ్వాడు. సుజన మాట్లాడలేదు. సుగుణ తటాలను ప్రవేశించింది. డాక్టర్ గారు, మా అమ్మగారికి బీపీ పెరిగిందని అనుమానంగా ఉంది, వచ్చి చూడరా అంది గోముగా. చిత్తం, నా పని అదేగా అంటూ నవ్వి, రంగా బీపీ బాక్స్ కారులో పెట్టు అన్నాడు గట్టిగా. రంగడు పెట్టడం, ఆ వెంటనే ఇద్దరూ కారు నదిరోహించి వెళ్లడం ప్రేక్షకురాల్లా తిలకిస్తూ ఉండిపోయింది సుజన. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి. అందగాడు, ధనవంతుడు, డాక్టరు అయిన శ్రీహర్షకి ధనవంతురాలు, విద్యావతి అయిన సుగుణ భార్యగా ఉండదగింది గాని తనేముంది? అతనికే విధంగా ధీటవుతుంది? ఒక్క విద్యలో తప్ప ధనంలో తనెంత మాత్రమూ సుగుణను అధిగమించలేదు. ఈ రోజుల్లో ధనమే ప్రధానం కానీ మిగిలినవన్నీ ఎవడికి కావాలి? ఆ ధన మహిమ ముందు మమకారాలు, అనురాగాలు అన్నీ కొట్టుకుపోతాయి. అవి ఎవరికి అక్కర్లేదు కూడా. డబ్బుతో అన్ని ప్రేమలు పుట్టుకొస్తాయి. మరి చివరికి తన ప్రేమ ఇలా అంతర్గతంగా ఉండిపోవాల్సిందే. అంతర్వాహిని అయిన సరస్వతీ నది త్రివేణి సంగమంలో కలిసినట్టు తన ప్రేమ ప్రవాహం అంతర్లీనంగానే ఉంటుంది అనుకుంటూ చాలాసేపు పేషెంట్లు రాలేదు కనుక తీరుబడిగా కళ్ళనీళ్లు పెట్టుకుంది సుజన. శ్రీహర్ష బ్లడ్ ప్రెషర్ చూసి నోట్ చేసుకొని ఇంజెక్షన్ రాసిచ్చాడు. ఆనంక మీరు తెప్పించాక కబురు చేస్తే నా అసిస్టెంట్ వచ్చి మీకు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్తుంది. అబ్బా, మళ్ళీ తనెందుకు, మీరే వచ్చి ఇద్దరు అంది గారాబంగా సుగుణ. వీలుగా ఉంటే నేనే వస్తానులే అంటూ కారులో ఆసుపత్రికి వచ్చేశాడు. ఎలా ఉంది ఆవిడ బీపీ అంది మామూలుగానే సుజన. కాస్త ఎక్కువగానే ఉందనుకో, ఇంజెక్షన్లతో కుదిరిపోతుంది అంటూ సుజన ముఖం కేసి చూసి అలా ఉన్నావేం అని అడిగాడు శ్రీహర్ష. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. మీరు డాక్టర్ అని ప్రతిక్షణము గుర్తుపెట్టుకుంటారనుకుంటాను. ప్రతి వాళ్ళు మీకు పేషెంట్గానే కనిపిస్తుంటారు అంది రాని నవ్వు తెచ్చుకుంటూ. నన్ను నేను మరిచేంత గర్విష్లా కనబడుతున్నానా నీకు?
నవ్వుతూనే అడిగాడు. మిమ్మల్ని మీరు మరవకపోవచ్చు, మరిపించేవారు వచ్చారు గదా, ఉక్రోషంగా అడిగింది సుజన. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అందుగానిలే, అందాక వాయిదా వేసుకో అంటూ టేబుల్ పైన ఉన్న కాగితాలేవో చూసుకోసాగాడు. కాసేపు వాదించాలననుకున్న సుజన కూడా మౌనం వహించింది. ఊరికే తను ఉక్రోషపడటం దేనికి? వాళ్ళు ఒకటి, డబ్బున్న వాళ్ళు మళ్ళీ డబ్బున్న వాళ్ళనే ఎన్నుకుంటారు. అనవసరంగా అతనితో వాదించి ఉన్నవి విలువ పోగొట్టుకోవడం దేనికి? తనెవరు అసలు అతనితో గంటల తరబడి ప్రసంగించడానికి అని తనని నిందించుకొని తనకి తనే ఆనకట్ట కట్టుకుంది. సుజన అనుమానం నిరాధారమేమీ కాదు. పెద్ద వ్యాపారస్తుని ఏకైక పుత్రుడు, అందగాడు, యవ్వనుడు, మీదు మిక్కిలి డాక్టర్ అయిన శ్రీహర్ష విజయరాఘవరావుని బాగా ఆకర్షించాడు. పైగా సాటి కులస్తుడు కావడంతో ఎలాగైనా తన కుమారి రత్నాన్ని అతనికిచ్చి చేయాలన్న ఉబలాటం బాగా పట్టుకుంది. సుగుణకి కూడా అతను బాగా నచ్చాడు. తల్లిదండ్రుల మద్దతు కూడా ఎలాగైనా ఉండనే ఉంది కనుక అతన్ని ఆకర్షించి అతని భార్య కావాలన్న కోరిక విపరీతంగా ఉంది. అందుకే అతనితో పరిచయాన్ని పెంచుకుంది. స్నేహం పెంపొందించుకొని ఏదో ఒక వంకన రోజు కాకపోతే దినం మార్చి దినమైనా ఇంటికి రప్పించడం అలవాటైంది. ఇంజెక్షన్లు తెచ్చాం, వచ్చి చేసి వెళ్ళండి అన్న కబురందుకున్నాడు శ్రీహర్ష. బాగానే ఉంది పని అని మనసులో అనుకొని, సుజన వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చొస్తావా అని అడిగాడు. వాళ్ళు రమ్మంది మిమ్మల్ని, మధ్య నేనెందుకు? ముఖం గంటు పెట్టుకునేంది సుజన. నీకు సత్యభామామి దేవిని మించిన కోపం ఉంది. అసలు నీకు సుజన అన్న పేరెందుకు పెట్టారో గాని సాత్రాజితి అని పెట్టి ఉండవలసింది, సరిగ్గా సరిపోయేది అంటూ మందహాసం చేశాడు శ్రీహర్ష. ఇప్పుడు మీరు చెప్పారుగా, ఇంకా మార్చుకుంటానులేండి అంది చురచురా చూస్తూ. అలాగే పేరుతో పాటు రూపం కూడా మార్చే, జడగంటలు వేసుకో. అతని మాట పూర్తి కాకుండానే చప్పున అందుకుంది సుజన. ఆ జడ ముందు వేసుకుని మీర జాలగలడా అని పాట కూడా పాడుకుంటాను, సరేనా అంది మూతి ముడుచుకుంటూ. రైట్, అయితే మీరు జాలలేని శ్రీకృష్ణుడు ఎవరో ఉన్నాడన్నమాటే నీకు. శ్రీహర్ష కొంటె మాటలు సుజన కోపం పోగొట్టడమే కాక తను అనాలోచితంగా అన్న మాటలకి ఒకంత సిగ్గు కూడా కలిగింది సుజనకి. తనన్న మాటకి సుజన సిగ్గుపట్టం గమనించి తనలో తనే నవ్వుకున్నాడు. ఇంతకీ శ్రీకృష్ణ పరమాత్మని గురించి సెలవిచ్చారు కాదు అంటూ లేచాడు కుర్చీ వెనక్కి లాగుతూ. అబ్బే, ఆ పాట పాడుకునేటప్పుడు శ్రీకృష్ణుడు ఆ ప్రాంతాన ఉండకూడదు అని పెద్దలు ఉవాచ, అంచేత చెప్పను అంది గడుసుగా. సరే దాచుకో, తులాభారానికన్నా హాజరు కాకపోడుగా అంటూ నవ్వి సుగుణ ఇంటికి బయలుదేరాడు శ్రీహర్ష. సత్యాదేవి భవనం నుంచి రుక్మిణీ మందిరానికి బయలుదేరాడు పాపం శ్రీకృష్ణుడు అనుకుంది సుజన కసిగా అతను వెళ్ళడం చూసి. వండర్, గొప్పింటమ్మాయి చెట్లకి కుదుళ్ళు చేస్తుందే అంటూ కాలు దిగి వచ్చి శ్రీహర్షని మైమర్చి చూసింది సుగుణ. మల్లె తీగకు కుదురు చేస్తున్న సుగుణ పక్కనే ఉన్న నీళ్లతో చేయి కడుక్కుంది. ఈరోజు నిన్ను చూస్తే నాకు కళా పూర్ణోదయంలోని సుగాత్రి శాలినుల కథ గుర్తుకొచ్చింది. అచ్చం ఈరోజు అలంకరణంతా తీసి అతి సాదాగా చెట్లకి మడులు కడుతుంటే సుగాత్రి అనే అనిపిస్తున్నావు అన్నాడు నవ్వుతూ. సుగుణ మనస్సు ఆ మాటలకి గంతులు వేసింది. ఇతనికి నేనంటే చాలా ప్రేమ ఉంది అనుకుంటూ మురిసిపోయింది. శ్రీహర్ష లోపలికి వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చి పథ్యం ఎలా చెయ్యాలో అన్నీ వివరంగా చెప్పి బయలుదేరబోతుంటే, భోజనం చేసి వెళ్ళు బాబు అంటూ అందుకున్నాడు రాఘవరావు. వద్దండి, నాకు అక్కడ భోజనం రెడీగా ఉందని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డించారు. విధి లేక తిని బయలుదేరేసరికి సుజన ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. తాంబూలం సేవిస్తూ వచ్చిన అతన్ని చూసి మనసులోనే ఆగ్రహపడింది సుజన. హలో సాత్రాజితి, దయచేసి నాకని వండినవి నువ్వు సద్వినియోగం చేద్దు అన్నాడు ఆయాసంగా కూలబడుతూ. ఆ మాటతో చర్రుమంది సుజనకి. ఇంజెక్షన్ కని చెప్పి భోజనం చేసొచ్చింది చాలక పైగా తనని ఉడికించడం కూడాను అనుకుంది మంటగా. నా పేరేమి సాత్రాజితి కాదు, ఉక్రోషంగా జవాబిచ్చింది. మరి మార్చుకుంటానని ఇందాక చెప్పావు, చెప్పినట్టు అంతా చేస్తున్నారా రోషంగా అడిగింది. చచ్చినట్టు చేస్తారు. అవును, అందుకే మీరు ఆ భోజనం చేసొచ్చారు ఇంజెక్షన్ అని చెప్పి. మరి అందుకే నిన్ను వెళ్ళమన్నాను. వెళ్ళుంటే ఆ లంచ్ తమరికే దక్కేది. వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు కాదులేండి. లంచు డిన్నర్లు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తారు. నేను తెలివి తక్కువ వాడిని కానులే. లంచ్లు డిన్నర్లు ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తాను. అందుకే నిన్ను తిని రమ్మనేది. అంతే, మిగిలినవి తినడానికి మీ దగ్గర పనికి కుదిరిన నేనున్నానుగా అంటూ తీక్షణంగాని విసవిస వెళ్ళిపోయింది ఇంటికి. నేను ముందే చెప్పాను సత్యభామాదేవి అపర అవతారం అని. వెనక నుంచి శ్రీహర్షి మాట వినబడుతూనే ఉంది.
చిరంజీవి శ్రీహర్షను నీ తండ్రి ప్రసాదరావు ఆశీర్వదించి రాయున్నది. నువ్వు నేను రాస్తున్న విషయాలు బాగా శ్రద్ధగా గమనించి నాకు సూటిగా సమాధానం చెప్పగలవని ఆశిస్తున్నాను. నువ్వు ప్రాజ్ఞుడివయ్యావు. చిన్నప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచాను. నడిస్తే కందిపోతావన్నంత అపురూపంగా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకొని నిన్ను పెద్దవాడిని చేశాను. నువ్వు కోరిన విద్య చెప్పించాను. నిన్నింకా విదేశాలకు పంపి కూడా చదివించాలనుకున్నాను. నువ్వు కోరితే. నువ్వు ఆ పల్లెలో ప్రజాసేవ చేస్తానన్నప్పుడు అది నాకంతగా రుచించలేకపోయినా నీ మనసు కాదరలేక ఎవరి విమర్శలను లెక్క చేయక నీ కోరిక మేరకు డబ్బిచ్చి పంపాను. భగవంతుడి కృప వల్ల నువ్వు ఆ పల్లెలో మంచి పేరే తెచ్చుకున్నావు. నీ ఆదర్శాలు కూడా నెరవేర్చుకుంటున్నావని అనుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు నేను రాస్తున్న ముఖ్య విషయం ఏమిటంటే అది నీ వివాహ సమస్య. నీకింకా పెళ్లి కాస్త జరిపించేస్తే నాకు నిశ్చింత. నీ అందచందాలకి మన హోదాలకి సరైన సంబంధం విజయరాఘవరావుది. ఆయనకి తన కూతుర్ని నీకు ఇవ్వాలని మహా ఆశపడుతున్నాడు. నాతో తన కోరిక అక్కడికి వచ్చినప్పుడు తెలియజేయటమే కాక విడిగా 2-3 సార్లు మన ఇంటికి వచ్చి వెళ్ళారు. ఆ అమ్మాయి కూడా గ్రాడ్యుయేటు. డబ్బుకి లోటు లేదు. పిల్ల కూడా బాగానే ఉంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. కనుక నీ నిర్ణయం తెలియజేస్తే మేమిద్దరము వచ్చి తాంబూలాలు పుచ్చుకుంటాం. నీకు కూడా అభ్యంతరాలేవి ఉండవనే నా ఉద్దేశం. వెంటనే జవాబు రాయ్. వీలుగా ఉంటే ఒకసారి రమ్మని మీ అమ్మ చెప్పింది. ఇట్లు మీ నాన్న ప్రసాదరావు. ఆ ఉత్తరం పూర్తి చేసేసరికి బ్రుకుటి ముడిపడింది. శ్రీహర్షకి తండ్రి తన ఉద్దేశం తెలియజేస్తూ రాసిన ఉత్తరం ఒకంత సంచలనం కలిగించింది. అతనిలో ఏదో ఒక రోజున పెళ్లి విషయం తండ్రి తీసుకుని రాకుండా ఉండడని తను అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఈ విధంగా ఉంటుందని మాత్రం అతను ఊహించలేదు. అతని కళ్ళ ముందు సుగుణ రూపం మెదిలింది. సుగుణకి అందం కంటే అలంకరణలు ఆర్భాటం ఎక్కువ కావడంతో చూడగానే అందమైందే అని అనిపిస్తుంది. కానీ తరిచి చూస్తే మాత్రం మనిషిని కవ్వించి రెచ్చగొట్టగల అందచందాలు ఆకర్షణలు లేవు. పైగా ఆ కుటుంబం అంతా డాంబికమే. బహుశా అందుకే తన తండ్రికి నచ్చి ఉంటుంది. కానీ ఎందుకో తన మనసే అంత సంతృష్టిపడటం లేదు. అతని నయనద్వయం ముందు రాజహంసలా నడిచి వచ్చింది సుజన. అసలు సుజన రూపంలోనే ఒక ప్రత్యేకత ఉంది. ఆమె చిరుకోపం ప్రదర్శిస్తుంటే తనకెందుకో అది చిరుగంటల సవ్వడితో మరింతగా రెచ్చగొట్టాలనిపిస్తుంది. ఆ రూపంలోని ఆకర్షణ, ఆమె పలుకుల్లోని తీయదనం, ఆమె దగ్గరగా వస్తే థ్రిల్ అయ్యే తన మనసు, ఇవన్నీ ఆలోచిస్తున్న తన హృదయం సుజన వైపే మొగ్గుతూ ఉంటుంది. సుగుణకి తన మీద ప్రేమ ఉందని తెలుస్తూనే ఉంది. తన కోసం పని కట్టుకొని 2 పూటలా ఆమె రావడంలోని ఆంతర్యం తన కోసమేనని ఏనాడో గ్రహించాడు. కానీ ఈ సుజన మనసు మాత్రం ఈనాటికి తనకి కొరుకుడు పడకుండానే ఉంది. తనంటే డాక్టర్ అన్న గౌరవం, తన క్రింద పనిచేస్తున్నది కనుక తనంటే భయభక్తులు తప్ప తనంటే అనురాగం లేదేమోనని ఒక్కోసారి తనకే అనుమానం కలుగుతూ ఉంటుంది. ఆమె ధోరణి చూస్తే ప్రేమ లేని ప్రేయసి కోసం ప్రాణాచారం పడే కంటే తనంటే ప్రాణం పెట్టే సుగుణనే తండ్రి కోరిక మేరకు పెళ్లి చేసుకుంటే మంచిదేమో. ఒక ఆడపిల్ల కోరిక అన్నా నెరవేర్చిన వాడవుతాడు. అటు కన్న తల్లిదండ్రుల మాట తలదాల్చిన వాడవుతాడు అనుకున్నాడు చివరికి. అయినా ఏమంత సంతృప్తినివ్వలేదు అతనికి అతని నిర్ణయం. ఈ సుజన హృదయం అర్థమైతే బాగుండును అనుకుంటూ ఆ ఉత్తరం పేపర్ వెయిట్ కింద పెట్టి ఇంతకీ సుజన రాకపోవడంతో తనే వచ్చిన పేషెంట్నిద్దరినీ చూసి మిక్చర్ కలపడానికి లోపలికి వెళ్ళాడు. ఇంతలో సుజన వచ్చింది. కన్సల్టింగ్ రూమ్లో అతని టేబుల్ మీద తన చిన్న హ్యాండ్ బ్యాగ్ పెట్టడం ఆమెకు అలవాటు. అది అక్కడ ఆమె ఉన్నంతసేపు ఉంటుంది. వెడుతూ తీసుకువెడుతుంది. ఆ హ్యాండ్ బ్యాగ్ అక్కడ లేకపోతే అసలు ఆమె రానట్టో లేక వచ్చి వెళ్ళిపోయినట్లో పేషెంట్లతో సహా అంతా ఊహిస్తారు. అలా ఆమెకి పేపర్ వెయిట్ కింద విప్పిపెట్టిన ఇంగ్లాండ్ కనిపించింది. వద్దనుకుంటూనే చకచకా చదివేసింది. ఆ ఉత్తరం పూర్తిగా చదివేసరికి ముఖం రక్తం బొత్తిగా లేనట్టు పాలిపోయింది. కాళ్ల క్రింద భూమి కదిలిపోతున్నట్టయి కళ్ళు తిరిగి పడిపోతానేమోనన్నంత భయం వేసి కుర్చీని గట్టిగా పట్టుకుంది. ఇంతలో శ్రీహర్ష వచ్చి కుర్చీ పట్టుకొని కళ్ళు మూసుకొని నిలబడ్డ సుజనని చూసి చకితుడై ఏమిటి సుజన అని ప్రశ్నించాడు వింతగా. ఆ మాటలతో ఉలిక్కిపడిన సుజన అబ్బే ఏం లేదు, కాస్త కళ్ళు తిరిగినట్లనిపిస్తేనో అంటూ తడబడుతూ యువతలకు వచ్చేసింది. పోనీ ఈ పూటకి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు మామూలుగానే. కానీ సుజనికి మాత్రం ఆ మాట మరోలా తట్టింది. తండ్రి సుగుణం చేసుకో అంటూ ఉత్తరం రాశాడు కనుక ఇతనికింకా తన పొడంటేనే గిట్టడం లేదులా ఉంది అనుకుంది. అలా అనుకుంటూ ఉంటేనే ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అతను చూడకుండా తుడుచుకుంది.
ఇంకా ఏముంది, తన ఆశలు కోరికలు అన్నీ ఖాళీ బూడిదైపోయినట్లే. తను ఆకాశానికి నిచ్చెన వేయడం తగదని తనలో తను సర్ది చెప్పుకుంటున్నా ఏమూలో రవ్వంత ఆశాకిరణం అప్పుడప్పుడైనా తళుక్కుమంటూ ఉండేది. ఈనాటి అతని తండ్రి ఉత్తరం చదివాక పూర్తిగా తగలబడిపోయింది తన మనస్సు. తన గమ్యం వేరు, అతని జీవితం వేరు. తనిలా చివరికి ఆసుపత్రిలో అసిస్టెంట్గానే మిగిలిపోతుంది. అన్నింటికీ పెట్టి పుట్టిన సుగుణ అతని తనవాడిని చేసుకుంటోంది. ఇంకా తనేం చూసుకుని బ్రతుకుతుంది, ఏముందని బ్రతుకుతుంది? మండే మనస్సును ఆర్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ సరే నేనింటికి పెడుతున్నాను అని మాత్రం కంఠం పెకిలించుకుని అని ఏడ్చుకుంటూ తన ఇల్లు చేరుకుంది సుజన. సుజన తన తండ్రి రాసిన ఉత్తరం చదివి అలా అప్సెట్ అయిపోయిందని ఏమాత్రం గ్రహించినా శ్రీహర్షకి సుజన హృదయం బోధపడి ఉండేది. అది అతను ఊహించలేదు. సుజన ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయింది. తను ఈ అంతస్తుల అడ్డుగోడలు తెలిసి ఎందుకు అతన్ని ప్రేమించింది? తన హృదయం ఇంత బలహీనమైనదా? అతనేనాడన్నా బయటపడ్డా? తన మనస్సే మరీ చెప్పిన మాట వినకుండా పోయింది. అతను పెళ్లి చేసుకుని సుగుణతో ఆనందంగా గడుపుతుంటే తను చూసి భరించగలదా? లేదు, ఎంత మాత్రమూ తను నిలదొక్కుకోలేదు. ఏమైనా సరే తనింకే ఉద్యోగం వదులుకొని మనశ్శాంతి కోసం పట్నంలో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవాల్సిందే అనుకుంటూ తలగడ తడిసిపోయేలా రోదిస్తూ పడుకుంది. సుజా, ఇప్పుడేం నిద్రే అంటూ తల్లి వచ్చి మీద చెయ్యి వేసేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది సుజన. అదేమిటి అలా ఉన్నావు అంది హడలిపోతూ. ఏం, బాగానే ఉన్నానే అంది విసుగ్గా. ఏమో తల్లి, నీకు ప్రతిదానికి విసుగే. నా ఆదుర్ద నీకేం తెలుస్తుంది? ఊరంతా ఇంటికి ఒకరిద్దరు చొప్పున అమ్మవారు వచ్చి పడుంటున్నారు. నా భయం నాది అంది హైమవతి దిగులుగా. సుజన మాట్లాడలేదు. తన ఇంటికి రెండు పక్కలా ఉన్న ఇళ్లల్లో పిల్లలకి పొంగు చూపిందని తను పొద్దున్నే విన్నది. పల్లెల్లో సామాన్యంగా ఏది వచ్చినా ఊరంతా చుట్టబెడుతూనే ఉంటుంది అనుకుంటూ లేచింది. పడుకుంటే తల్లికి మరింత బెంగగా ఉంటుందని. మర్నాడు ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆమె ముఖంలో కళాకాంతి లేవు. శ్రీహర్ష అది చూసినా ఏమని అడగాలో తెలియక సతమతమయ్యాడు. దానికి సాయం మహాప్రభో, మా పిల్లలకి జ్వరం అంటూ బెంబేలెత్తి ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లతో ఆసుపత్రిలో ఊపిరాడలేదు. ఆసుపత్రికి వచ్చిన వాళ్లే ఇందరైతే మూఢాచారాలతో బయటికి రాని వారు ఇంకా చాలామందే ఉన్నారు. ఈ జ్వరాలన్నీ మర్నాటికల్లా పొక్కుల రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఊరంతా చికెన్ పాక్సు, స్మాల్ పాక్సు అక్కడక్కడ పెద్దగా కూడా వచ్చేసింది. వీటికి మందులేవీ లేవు. ఆరగా మజ్జిగన్నం తినిపించండి, మజ్జిగ తాగించండి అని తగిన సలహాలు ఇవ్వడం తప్ప అవి వంటి మీద ఉన్నప్పుడు చేయగలిగేదేమీ లేదు. సగం మంది తమ పల్లెటూరి పద్ధతుల ప్రకారం చేసుకుంటున్నారు. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. అప్పటికి సుజన పూర్తిగా ఒక నిశ్చయానికి వచ్చేసింది. ఇంకీ ఉద్యోగానికి రిజైన్ ఇవ్వాలి, లేకపోతే శ్రీహర్షని చూస్తూ నిగ్రహించుకోలేదు అనుకుంటూ కాగితం కలం తీసుకుని రిజిగ్నేషన్ లెటర్ రాసి తలగడ క్రింద పెట్టుకుంది. ఆ తెల్లవార్లు ఏడుస్తూనే కూర్చుంది. కంటికి నిద్ర దూరమైంది. తెల్లవారింది. అదిరే గుండెని చిక్కబట్టుకుంటూ రంగా అంటూ పిలిచింది. అక్కడే ఏదో పని చూసుకుంటున్న రంగడు గబగబా వచ్చాడు. ఇది డాక్టర్ గారికి ఇచ్చేస్తావా అంటూ అందించింది. అలాగే నన్నట్టు తలాడించి లోపలికి పట్టుకుపోయాడు రంగడు. నీళ్లు నిండిన కళ్లతో తామిద్దరికి ఇంకా రుణం తీరిపోయినట్టే అనుకుంది బాధగా లోపలికొస్తూ. కళ్ళు మూసుకుని పడుకున్న శ్రీహర్ష దగ్గరికి రంగడు వచ్చి, అమ్మగారు మీకు ఇది ఇయ్యమన్నారు బాబు అంటూ చేతిలో పెట్టాడు. విప్పి చూసిన శ్రీహర్షకి మతిపోయినట్లయింది. ఎందుకు ఈమె హఠాత్తుగా రిజైన్ చేసింది? అసలు ఆమె ధోరణి 2-3 రోజుల నుంచి అదో మాదిరిగా ఉంది అనుకుంటూ, నాకు జ్వరంగానే ఉంది, తగ్గేదాకా వచ్చి తననే ఆసుపత్రి చూసుకోమన్నానని చెప్పు అన్నాడు అసహనంగా. వెంటనే పరుగున వచ్చాడు రంగడు. అమ్మ, డాక్టర్ బాబు గారికి జ్వరంగా ఉందట, ఆయనకి తగ్గేదాకా మిమ్మల్ని వచ్చి చూసుకోమన్నారు అన్నాడు గుక్క తిప్పుకోకుండా. ఆ మాట వింటూనే అదిరిపడింది సుజన. వెంటనే జెట్ స్పీడ్లో డాక్టర్ పడుకున్న గదిలోకి వచ్చేసింది. ఏవండి, ఎప్పటి నుంచి జ్వరం అంది అతని నుదుటిపై చెయ్యి వేస్తూ. డాక్టర్ శ్రీహర్ష తన నుదుట పడిన చల్లని స్పర్శకి మైమర్చిపోయాడు. అసలు ఆమె చిటికలో పరుగున వచ్చి వాలుతుందని అనుకోని అతనికి ఆమె రావడం, వస్తూనే తనపై చెయ్యి వేయడం విడ్డూరంగా తోచినా ఆమె రాక అతనిలో ఆనందాన్ని పొంగులెత్తించింది. గబగబా థర్మామీటర్ కడిగి టెంపరేచర్ చూసింది. అబ్బా, జ్వరం 102 ఉందండి అంది బెంగగా చూస్తూ. పర్వాలేదులే సుజన, అదే తగ్గిపోతుందిలే అన్నాడు అంత జ్వరంలోనూ నవ్వుతూ. ముఖం కడుక్కున్నారా అని ప్రశ్నించింది. ఏది కడుగుదామనుకుంటూ ఉండగానే నా నెత్తిన ఓ బాంబు వేయించావు రంగడి చేత. దాంతో మరింత టెంపరేచర్ పెరిగిపోయి మంచానికి అతుక్కుపోయాను. మంచి పని చేశారు. ఇంకా ఆ బాంబు సంగతి మర్చిపోయి ముఖం కడుక్కోండి అంటూ స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టింది.
కాస్త వెచ్చబడ్డాక చెంబులో పోసి మెల్లగా అతన్ని లేవదీసింది. బయటకొచ్చి కడుక్కోగలరా? పింగాణి బేసన్ ఇక్కడ పెట్టనా? అక్కర్లేదు, వచ్చి కడుక్కుంటానులే అంటూ లేచాడు. అతను ముఖం కడుక్కునేదాకా దగ్గరుండి కాఫీ కలిపి తెచ్చి తాగించింది. ఏదన్నా మందు చెప్పండి, కలిపి తీసుకొస్తానంది మెల్లగా. నీ హోమియో మందుందిగా అంటూ నవ్వి క్షణం ఆగి, ఊరంతా బాగాలేదుగా సుజన, నాకు కూడా ఆ గాలి సోకుతుందేమోననుకుంటున్నాను అన్నాడు మెల్లగా. ఆ మాట వింటూ ఉలిక్కిపడింది సుజన. మీకా? అంది బెంబేలెత్తిపోతూ. నేను మాత్రం మనిషిని కానా అంటూ నవ్వి ఊరుకున్నాడు శ్రీహర్ష. ఆ పూట ఆసుపత్రిలో ఆమె పనిచేయసాగింది. మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడంతా శ్రీహర్ష దగ్గరే కూర్చుంటోంది. ఆ పూట అతను బెడ్ కాఫీయే తీసుకున్నాడు. నువ్వు భోజనం చేసిరా సుజన అన్నాడు హెచ్చరికగా. ఆ మాటలు విని విననట్టు ఊరుకుందే గాని అక్కడి నుంచి కదల్లేదు. మరీ బలవంతం చేశాక అతనితో పాటు కాస్త బ్రెడ్డు కాఫీ తీసుకుంది. ఈ పసిరి బొమ్మలో కనబడని బొమ్మ బయటపడుతోంది. తను పడుకుంటే ఈమెకెందుకింత ఆదుర్దా? తన జ్వరానికి ఆమెకి ఎందుకింత కంగారు పడిపోతోంది అనుకున్నాడు చిత్రంగా. పైట కొంగు నడుం చుట్టూ తిప్పి దోపుకొని చకచక పనులు చేస్తున్న ఆమెను చూసి. సాయంత్రం 5 గంటలకు వచ్చింది సుగుణ. డాక్టర్ గారు లేరా అంది చిరాగ్గా. ఉన్నారు, వారికి జ్వరంగా ఉంది అంది ముభావంగా సుజన. జ్వరమా? ఏం జ్వరం? మామూలు జ్వరమేనా అని అడిగింది భయం భయంగా. ఏం జ్వరమో ఇప్పుడే ఏం చెప్పగలం, 1-2 రోజులకు కానీ బయటపడదు అని జవాబిచ్చింది సుజన. సుగుణ వెర్రిదానిలా చూసింది. మీరు డాక్టర్ గారిని చూస్తారా అని అడిగింది సుజన. మా నాన్నగారికి చెప్పి ఇద్దరం కలిసి వచ్చి చూస్తాంలే అంటూ గబగబా ఇంటికి వెళ్ళిపోయింది సుగుణ. సుజన మామూలుగా తన పని తాను చూసుకోసాగింది. డాక్టర్ గారికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది, రాత్రికి రానంటూ కబురు చేసింది సుజన ఇంటికి. ఆ మాట వింటూ మండిపడింది హైమ. పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా పరాయివాడు డాక్టరు రోగిష్టిమారి అయితే మాత్రం అతన్ని కనిపెట్టుకొని తన గదిలో ఉంటే లోకం ఏమనుకుంటుంది అని కసుబుసులాడింది. ఇలాంటి లోకాల్ని లెక్క చేసే రకం కాదు సుజన. ఆ సంగతి తెలిసిన సేతుపతి అటు కూతురికి ఇటు భార్యకి కూడా సమాధానం చెప్పలేకపోయాడు. ఇద్దరి వాదన అతనికి సమంజసంగానే కనిపించింది. ఆ రాత్రికి జ్వరం బాగా ఎక్కువైంది శ్రీహర్షకి. పెనంలా మాడిపోతున్న అతని శరీరం చూసేసరికి కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. థర్మామీటర్ చూస్తున్న ఆమె కళ్ళ నుండి స్రవిస్తున్న బాష్ప కణాలు అతని గుండెలపైన రాలిపడ్డాయి. చప్పున కళ్ళు తెరిచిన అతను సుజన కన్నీటిని స్పష్టంగా గుర్తించాడు. ఏవండి, జ్వరం బాగా ఉంది, ఏం మంది ఇవ్వమంటారు ఆందోళనగా అడుగుతున్న ఆమెను చూసి ఏమీ వద్దన్నట్టు తలూపి అటు తిరిగి పడుకున్నాడు శ్రీహర్ష. అతని మంచం పక్కనే చాపపరుచుకొని కూర్చుంది సుజన. ఏ అర్ధరాత్రో కాస్త ఓ కునుకొచ్చిందేమో గాని ఇంచుమించు జాగరణే చేసింది. తెల్లవారిపోయింది. అతన్ని లేపాలను వచ్చిన సుజనకి తిరిగి పడుకున్న అతని వేపు పైన ఎర్రగా కనిపిస్తున్న పొక్కులు చూసి అదిరిపడింది. చివరికి అతనికి అనుమానమే నిజమైంది. ఏమండి, లేస్తారా అంటూ భుజం మీద చెయ్యి వేసి లేపిన ఆమెను చూసి, సుజన, రాత్రంతా మేలుకున్నావా అని అడిగాడు బాధగా. ఏదో లేండి, చివరికి మీ అనుమానమే రూఢి అయినట్టుంది, వీపు మీద అక్కడక్కడా అంటూ ఆపేసింది ఏడుపు గొంతుకతో. వెంటనే అతను చేతులు చూసుకున్నాడు. చేతుల మీద కూడా ఉన్నాయి అక్కడ. అద్దం తీసుకురా నిర్లిప్తంగా అన్నాడు. తెచ్చిచ్చింది. చూసుకుంటూ బాధగా నిట్టూర్చాడు. చివరికి తనకి సంప్రాప్తించింది. సుజన, నువ్వు నా దగ్గరికి రాకు, కాస్త దూరంగా ఉండు అన్నాడు తనని లేవదీయాలని వచ్చిన సుజనని చూసి. మరేం పర్వాలేదు కానీ మీరు అలాంటి మాటలు మాట్లాడకండి అంది కోపంగానే. నా మాట విను సుజన, ప్లీజ్, ఇంటికి వెళ్ళిపో, రంగడుంటాడులే. అదేం కుదరదు, నేను పక్కనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను తెగేసినట్లే చెప్పింది సుజన. నీకు కోపం మొండితనం చాలా ఎక్కువ. చివరికి ఏమీ అనలేక ఆ మాటని ఊరుకున్నాడు. నా పేరే సాత్రాజితి అన్నారుగా, అవి లేకుండా ఎలా ఉంటాయి అంది పెంకిగా. అంత బాధలోనూ నవ్వొచ్చింది శ్రీహర్షకి. అవును, నేనన్నమాట ఏనాడు వృధా పోదులే, నువ్వు అక్షరాల సత్యభామవే అంటూ లేవబోయి తూలిపోయాడు. అది చూసి చటుక్కున పట్టుకోబోయింది సుజన. ఆమె భుజం మీద చెయ్యి వేసి మెల్లగా నిలదొక్కున్నాడు శ్రీహర్ష. అతని చేత ముఖం కడిగించి కాఫీ తాగించి బట్టలు మార్పించి పక్క దులిపి వేస్తుండగా రాఘవరావు సుగుణ గుమ్మంలోకి వచ్చారు. ముందు రాఘవరావు లోపలికి అడుగు పెట్టబోయి శ్రీహర్ష వాలకం చూసి అక్కడే ఆగిపోయాడు. ఎలా ఉంది డాక్టర్ గారు అని అడిగాడు గుమ్మంలోంచే. ఎలా అంటే ఏం చెప్పను, నాకు కూడా కొద్దిగా ఆ లక్షణాలు ఈరోజే కనిపించాయి అన్నాడు కాస్త బాధగా. ఆ మాట వింటూనే బాబు పెళ్ళినట్లు అదిరిపోయారు తండ్రి కూతుళ్ళు. ఊరంతా ముమ్మరంగా ఉందనుకుంటే సరాసరి డాక్టర్కే వచ్చిందంటే మహాప్రళయం ఏదో సంభవిస్తున్నంత గాబరా పడిపోయారు. ప్రస్తుతానికి ఈ ఊరు మొత్తం మీద
ఈ దరిద్రపు రోగం సోకనిది తమ కుటుంబమే, అందరికీ వచ్చి పడింది. ఇంకీ ఊళ్ళో ఉంటే తమకి కూడా ఈ విపత్తు సంభవించడం. బంగారం లాంటి సుగుణకి పొరపాటున ఈ దౌర్భాగ్యం పట్టుకున్నా తను భరించలేడనుకుంటూ మెల్లగా కూతురుతో నువ్వు ఇంటికి పో అంటూ సైగ చేసి, మళ్ళీ రేపు కలుస్తాను డాక్టర్ గారు, ఇలా పని మీద విజయవాడ వెడుతూ చూసిపోదామని వచ్చాను అన్నాడు రాఘవరావు వెళ్లే ప్రయత్నం చేస్తూ. ఇంతలో కాఫీ 2 కప్పులో తెచ్చిన సుజనను చూసి ఏదో పాము పిల్లని చూసినంత భయపడిపోయాడు విజయరాఘవరావు. కాఫీ తీసుకోండి అన్నట్లు మీ అమ్మాయి ఏది అంది ఆశ్చర్యంగా సుజన. కాఫీయా, ఇప్పుడే తాగొచ్చాంలేమ్మా, పాపం డాక్టర్ గారికి ఇవ్వు అంటూ కూతురు విషయం దాటించేసి వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఏదీ అర్థం కాక తెల్లముఖం వేసింది సుజన. ఆసుపత్రి టైంకి ఆసుపత్రిలో పేషెంట్లని చూసుకోవడం, మధ్య మధ్య శ్రీహర్షను చూసుకోవడంతో ఇంటి ముఖం చూడటానికే వీలు చిక్కడం లేదు సుజనకి. అక్కడ తల్లి కారాలు మిరియాలు నూరుతూ ఉంటుందని తెలుసు. అమ్మా, అన్నానికన్నా ఇంటికి రావడం లేదేం? సేతుపతి కంఠం శ్రీహర్షకి స్పష్టంగా వినిపించి కుతూహలంగా వినసాగాడు. ఆయనకి చాలా జ్వరంగా ఉంది నాన్న, దాంతోపాటు కాస్త చికెన్ పాక్స్ లాంటిది కూడా కనిపించింది. అలాంటప్పుడు ఇవన్నీ వదిలి ఎలా వస్తానో? నిజమేనమ్మా, కానీ ఇలా రోజుల తరబడి అతని గదిలోనే ఉంటే అసలే ఇది పల్లె, రకరకాలుగా అనుకుంటారని మీ అమ్మ భయపడుతోంది. ఏడిశారు, ఎవరో ఏదో అనుకుంటారని ఆయన్ని ఒంటరిగా వదులుతామా? ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కూర్చోవద్దని అమ్మకు చెప్పు అంది గట్టిగా. నీ ఇష్టం తల్లి, ఒకసారి ఇంటికొచ్చి కాస్త అన్నమన్నా తినివెళ్ళు, మరీ దర్భపుల్లలా అయిపోయావు కష్టంగాని వెళ్ళిపోయాడు సేతుపతి. సుజా, నువ్వు పైకి కనిపించని అనురాగమూర్తివి, నీ హృదయం నిండా అమృతం నింపి పంపాడా భగవంతుడు అనుకున్నాడు శ్రీహర్ష. తండ్రిని పంపి పేషెంట్లను చూసుకుని కొత్తగా వచ్చిన కేసును గురించి శ్రీహర్ష సలహా కోసం లోపలికి వచ్చింది సుజన. ఆ పేషెంట్ బాధ తాలూకు వివరాలన్నీ చెప్పి అతను సూచించిన మందు నోట్ చేసుకుని వెళ్ళబోతుంటే, సుజన వచ్చి అన్నం వండు అని చెప్పాడు శ్రీహర్ష. అలాగే అంది ఆశ్చర్యంగా అతను తింటాడేమోననుకొని. పని పూర్తి చేసుకుని వచ్చి మీరు భోజనం చేస్తారా అని అడిగింది. నా కోసం నువ్వు భోజనం మాని ఇక్కడే కూర్చుంటున్నావు అన్నాడు నీరసంగా. కూర్చుంటే కూర్చున్నానులేండి, నాకు లేని బాధ మీకు దేనికి నా తిండి గురించి అంది చిరాగ్గా ముఖం పెడుతూ. భోజనం మాట ఇలాగే ఉంటే, భోజనం మానేసి ఇలాగే సేవలో మునిగిపోతే నేను లేచేసరికి నువ్వు మూల పడతావు. ఏమీ పడను అంటూ అవతలికి వెళ్ళిపోయింది. తెల్లగా తెల్లవారుతుండగా విజయరాఘవరావు, సుగుణ శ్రీహర్ష గుమ్మం దాకా వచ్చి మేం వెళ్ళిపోతున్నాం బరంపురం అని చెబుతుంటే విస్తుపోయాడు శ్రీహర్ష. మీ పనులు ఊర్లో పూర్తి అయ్యాయా అని క్షీణస్వరంతో అడిగాడు. ధాన్యమంతా ఫుడ్ కార్పొరేషన్కి అమ్మే ఏర్పాటు చేశాను, అన్ని విషయాలు ఫైనల్ అయినట్టే, మళ్ళీ 2-3 నెలలు పోయాక వీలు చూసుకుని వస్తాంలే అన్నాడు రాఘవరావు శాంతం లోపలికి రాకుండానే. కళ్ల ముందు తండ్రి రాసిన ఉత్తరం గిరగిరా తిరిగింది శ్రీహర్షకి. తను కూడా సుగుణం చేసుకుందామని అప్పట్లో అనుకున్న వైనం గుర్తొచ్చింది. సుగుణ ఏమైనా లోపలికి వచ్చి పలకరించి మాట్లాడుతుందేమో అనుకున్నాడు, కానీ రాలేదు. ఇద్దరూ అక్కడే నిలిచి చెయ్యూపి వెళ్ళిపోతుంటే నిర్లిప్తంగా ఊరుకున్నాడు శ్రీహర్ష. హఠాత్తుగా వాళ్ళు వెళ్ళిపోవడంలో గల ఆంతర్యం, అసలు లోపలికి రాకపోవడంలో గల గూఢార్థం అప్పటికి పూర్తిగా అర్థమైంది శ్రీహర్షకి. తనకి వంటి నిండా బాగా ఉధృతంగా వచ్చింది. ఊళ్ళో ఇంకా ముమ్మరంగా ఉంది. ఇలాంటి స్థితిలో అంటువ్యాధులు సోకే అవకాశం ఉన్నా ఈ ప్రాంతాలలో ఉండటానికి వాళ్ళకి ఏమాత్రం మనస్కరించకే వెళ్ళిపోతున్నారని చిటికలో గ్రహించాడు. సుజన ఆసుపత్రి పని పూర్తి చేసుకుని వచ్చి అతని పక్కన స్టూల్ మీద కూర్చుంది. కాస్త కాఫీ కలిపి ఇవ్వనా అని అడిగింది లాలనగా. అప్పటికి కళ్ల ముందు కదలాడే మబ్బుతెర దూది పింజర ఎగిరిపోగా ఎంతో ఆనందం, మరెంతో ఉత్సాహం, అంత బాధలోనూ నవ్వొచ్చేసింది శ్రీహర్షకి. తన అనురాగాన్ని తనలోనే ఇముడ్చుకొని పైకి గుంబనంగా ఉన్న సుజన పట్ల ప్రేమ వెల్లువలా పొంగి వచ్చింది శ్రీహర్షకి. ఒంటిని లేచిన పొక్కుల వల్ల భరించలేని తాపంగా ఉన్న పన్నీటి జల్లు లాంటి సుజన స్పర్శ, సుజన సాహచర్యం అతన్ని ఎంతో ఉపశమింపచేశాయి. కలుపు అన్నాడు నిదానంగా ఆమెనే చూస్తూ. క్షణంలో కాఫీ కలిపింది. 2 కప్పుల నిండా పట్టుకొచ్చింది. నా ఎదురుగా నువ్వు తాగాలి. ఆ మాట వింటూ కలువ పువ్వులా వికసించిన సుజన ముఖం చూస్తూ, నేనెంత తెలివి తక్కువవాడిని, సౌజన్యవతి సహృదయురాలు అయ్యి కట్టెదుట తిరుగుతున్న ప్రేమమూర్తిని గుర్తించనే లేకపోయాను కదా అనుకున్నాడు మనసులో రవ్వంత బాధగా. అతని ఎదురుగానే కాఫీ తాగింది. క్రమక్రమంగా అతనికి తగ్గిపోవడం చూసి తృప్తిగా నిట్టూర్చింది సుజన. అది ఏ పెద్ద రోగానికో దారి తీయకుండా తనకంతటితో తగ్గిపోవడం శ్రీహర్షకు కూడా ఆనందాన్నిచ్చింది.
మీ అమ్మగారిని పిలిపించుకుంటారా? నేను స్నానం చేయించినా రేపు అని అడిగింది సుజన. మళ్ళీ దీనికోసం అమ్మ దేనికి, నువ్వు చాలు అన్నాడు ఆప్యాయంగా. సుజనే తన తల్లి సలహాను అనుసరించి చక్కగా స్నానం చేయించింది. మీరు హాయిగా పడుకోండి, నేను ఈ పూట ఆసుపత్రి చూసుకుంటాను. అలాగేనన్నట్లు తల ఊపి త్వరగా రా, నాకు ఆకలేస్తోంది అన్నాడు మెల్లగా నవ్వుతూ. సేతుపతి చూడటానికి వచ్చి, భోజనం అమ్మ ఇంట్లో వండుతుందిలేమ్మా, క్యారియర్లో పెట్టి తీసుకొస్తాను, ఇద్దరు తినండి ఈ రోజుకి అన్నాడు. ఏమంటారన్నట్టు చూసింది సుజన డాక్టర్ గారి వంక. ఈ రోజుకి అలాగే కానియండి అన్నాడు డాక్టర్ మందహాసం చేస్తూ. సుజన ఆసుపత్రిలో పని చూసుకుని మెల్లగా వచ్చేసరికి ఒక నిద్ర తీసి లేచాడు శ్రీహర్ష. సుజన రావడం గమనించి ఇటు తిరిగాడు. సుజన, గుండెల్లో నొప్పిగా ఉంది అన్నాడు ఆమె కేసి చూస్తూ. ఆ మాటకి హడలిపోయింది సుజన. అమృతాంజనం రాయనా అని అడిగింది కంగారుగా. రాయి అన్నాడు. బీర్వాలోంచి అమృతాంజనం తీసుకుని గబగబా వచ్చింది. తను కాస్త అవతలికి జరిగాడు, మంచం మీద కూర్చోమన్నట్టు. ఏమాత్రం తటపటాయించక ఆ మంచం మీదే కూర్చుని మూత తీసి అమృతాంజనం తీయబోయింది. చటుక్కున శ్రీహర్ష రెండు చేతులు బలంగా ఆమెను చుట్టివేశాయి. సుజన, నీకు నా మీద ఇంత అనురాగం ఉందని ఒక్కనాడనా తెలియనిచ్చావు కాదు కదా అన్నాడు ఆవేశంగా. అనుకోని అతని చర్యకు విస్తుపోయి సుజన అతని గుండెల మీద వాలిపోయింది. అలా వాలి రామని మరింత గట్టిగా గుండెలు కదుముకున్నాడు. అతని పరిష్వంగంలో పరవశించిన సుజన ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చినట్లయి, నా అనురాగం మీరు గుర్తించినా అది టూ లేట్ అంది దిగులుగా. అదేం అన్నాడు ఆశ్చర్యంగా. మీరు సుగుణని పెళ్లి చేసుకుంటున్నారు కదూ, అలా అని మీ నాన్నగారు ఉత్తరం రాశారుగా అంది కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరగగా. వెంటనే ఆ ఉత్తరం సుజన చదివిందని గ్రహించాడు. అంతేనా? ఆ తర్వాత ఆమె వైఖరిలో మార్పు, ఆసుపత్రి ఉద్యోగానికి రిజైన్ చేయడంలోని అంతరార్థం అన్నీ చక్కగా అరటిపండు ఒలిచినట్లు అర్థమైపోయింది శ్రీహర్షకి. అయితే అది నువ్వు చదివావన్నమాట, అందుకేనా తమరు ఉద్యోగానికి రిజైన్ చేశారు అని అడిగాడు. అవును, నా అనురాగం మీకేనాటికి అర్థమయ్యే అవకాశం లేదని, మీరు పూర్తిగా పరాయి వారైపోతున్నారని నేను కుమిలిపోని రోజు లేదు అంది కళ్ళంబడి నీళ్లు కారుతుండగా. దాంతో తను సుజనని ఎంత తప్పు అంచనా వేశాడో, ఆమెకి తనంటే ఎంత మమకారమో పూర్తిగా గ్రహించాడు. సుగుణ, నీకు నేనంటే గౌరవం, అభిమానమే తప్ప అనురాగం అనేది లేదని నిర్ధారించుకుని మా నాన్న మాటే విందాము అని అనుకున్నానే గాని, నిజం చెప్పవలసి వస్తే నా మనసులో నీకున్న స్థానం మరెవరికీ లేదు. నన్ను బాగా ఆకర్షించిన, నా హృదయాన్ని బాగా చూరగొన్న మొదటి వ్యక్తివి, ఆఖరి వ్యక్తివి కూడా నువ్వే. ఇప్పుడు నీ తీయని మనసు నాకు పూర్తిగా అర్థమయ్యాక నా జీవిత భాగస్వామివి నువ్వేనన్న మధురానందంతో మైమర్చిపోతున్నాను. నీలాంటి వినయ విద్యా సంపన్న సౌందర్య రసాది దేవత నా భార్య కాబోవడం నిజంగా నా సుకృతమే అన్నాడు పదే పదే ఆమె విశాల నయనాలు ముద్దులాడుతూ. ఆ మాటలు వింటూ కళా నిజమా అన్న మీమాంసలో సర్వప్రపంచము మర్చిపోయింది సుజన. శ్రీహర్ష మనసులో ఏదో తెలియని తృప్తి, ఆనందం, తన మనసు తీరిన సంతోషం అన్నీ కలిసిపోయాయి. అడుగుల సబడి వినిపించి దూరంగా జరిగింది సుజన. సేతుపతి క్యారియర్ నిండా భోజనం తీసుకుని లోపల ప్రవేశించాడు. ఎలా ఉంది బాబు, బాగా తేలిగ్గా ఉందా అని అడిగాడు సేతుపతి. మీ అమ్మాయి దయ వల్ల నేను బాగానే ఉన్నాను అంటూ మందహాసం చేశాడు శ్రీహర్ష. భోజనం చేయండి సుజన, భోజనం చేశాక డాక్టర్ గారిని నిద్రపోవద్దని చెప్పమంది మీ అమ్మ అంటూ సేతుపతి చెబుతుంటే శ్రీహర్ష తనలో తనే నవ్వుకున్నాడు. తను పేషెంట్ అయ్యాక తనకి సలహాలు ఇచ్చేవాళ్లే ఎక్కువై తను డాక్టర్ అన్నమాట మర్చిపోయినట్టే కనబడుతున్నారు అంతా. మా నాన్నగారిని మీరు ఒకసారి టెస్ట్ చేసి మంచి మందులు రాసివ్వండి. అలవాటు లేని పొలం పనులన్నీ తలకెత్తుకుని నానాటికి క్షీణించుకుని పోతున్నారు అంది బాధగా సుజన. మా అమ్మాయి మాటలకేం లేండి, కష్టపడి 4 డబ్బులు కూడబెట్టకపోతే సుజనకి మంచి సంబంధం తెచ్చి ఎలా చేస్తాను చెప్పండి అన్నాడు సేతుపతి. అలాగా, ఏమాత్రం దాచిపెట్టారు మీ ముద్దుల కూతురి కోసం తమాషాగా అడిగాడు శ్రీహర్ష. ముందు 5,000 వేశాను, ఈ నెలాఖరికి మరో 2,000 వేస్తాను, ఇంకో ఏడాదికి మరో 3,000 వేశానంటే 10,000 అవుతాయి అన్నాడు హుషారుగా. శ్రీహర్ష మనసులోనే జాలిపడ్డాడు సేతుపతి బోళాతనానికి. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి వెళ్ళిపోయాడు సేతుపతి. రాజావారు భోజనకు దయచేయండి, చిత్తం రాణిగారు కలిపి పెట్టండి. సుజన నవ్వుతూ కంచంలో పెట్టి కలిపి తీసుకొచ్చింది. నిజంగా కలిపి తెచ్చావే అన్నాడు నవ్వుతూ. బాగుంది, ఈ కాస్తానికి నిజం అబద్ధం రెండూనా అంటూ నవ్వింది సుజన.
తను ఉత్తరం రాసి దాదాపు 20 రోజులకి ముద్దుల తనయుని వద్ద నుంచి వచ్చిన ఉత్తరం చదువుకున్నాడు ప్రసాదరావు. నాన్నగారికి మీ కుమారుడు శ్రీహర్ష నమస్కరించి రాయున్నది. మీరు నా ఉత్తరాల కోసం, నా నిర్ణయం కోసం ఎదుర్తెన్నులు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. కానీ నేను సమాధానం రాయడానికి చేతకాని పరిస్థితిలో పడ్డాను. నాకు అనుకోకుండా చికెన్ పాక్స్ వచ్చింది. ప్రస్తుతం తగ్గి కులాసాగానే ఉన్నాను. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నన్ను, నా ఆసుపత్రిని, నిద్రాహారాలు మాని చూసుకున్న, నా కోసం ప్రాణమంతా పణంగా పెట్టిన నా అసిస్టెంట్ సుజనని పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆమెను మీరు చూశారు. అందమైంది, నిదానస్తురాలు అని ఆనాడు మీరే అన్నారు. అయితే ఆమె గొప్పింటి బిడ్డ కాదు. ఇక మీ కంటికి కోడలుగా కనిపించలేదు. మీరు నిర్ణయించిన గొప్ప సంబంధం మీ ఇంటి చుట్టూ తిరిగిన విజయ రాఘవరావు సుగుణ నాకు సుస్థి చేసిందనే సరికి కనీసం లోపలికి కూడా రావడానికి జంకారు. అది వాళ్ళకెక్కడ అంటుకుంటుందోనని. ఊరంతా ఈ వ్యాధి వ్యాపించేసరికి పెట్టే బేడా సర్దుకొని బరంపురంకి వెళ్ళిపోయారు. ఇదే నా కాబోయే అల్లుడిని గౌరవించవలసిన పద్ధతి? భార్య కాదలుచుకున్న ఆమె ఇలాగే రోగగ్రస్తుడిని వదిలి వెళ్ళిపోతుందా? మనిషికి కావలసింది లేవలేని నాడు సుఖాల్లో దుఃఖాల్లో అన్నింటిలో తనకి అండదండలుగా నిలిచి ఆదరించి అభిమానించి సేవ చేసే వ్యక్తి కానీ కేవలం అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు, ఏ బాధలు ఏ చేయికు చింతలు లేనప్పుడు సంతోషంగా గలగల్లాడుతూ కబుర్లు చెప్తూ ప్రేమలొలికించే మనుషులు కారు. మానవత్వాన్ని మంటగలుపుకొని మెరమెచ్చాలు పోయేవారంటేనూ తమ బాగు తమ రక్షణ అంతా తమ భజనే చేసుకుంటూ చినిన పొట్టకి శ్రీరామ రక్ష అనుకునే మనుషులు నా స్వభావానికి బొత్తిగా సరిపడరు. నా బాగు నా సుఖం అంతా నాకేననే స్వార్థపరత్వమే నాలో ఉండి ఉంటే మీరానాడు చెప్పినట్లు విజయవాడలోనే ప్రాక్టీస్ పెట్టి ఈ పాటికి వేలకు వేలు ఆర్జించుండేవాడిని. కానీ ఏవో ఆదర్శాలు వల్లించుకుంటూ ఈ గ్రామానికి వస్తానా? సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయ్ అని గురజాడ అన్నట్టు సొంత లాభం మానుకోకపోతే మానే, కనీసం మనిషికి మనిషిగా తోడుపడలేరా? ఆ పాటి ఔదార్యం కూడా లుప్తమేనా? ఇలాంటి మనస్తత్వాలున్న వారంటే నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకే నేను ద గ్రేట్ విజయరాఘవరావుకి అల్లుడిగా సుగుణమ్మ గారి భర్తగా ఉండదలుచుకోలేదు. ఉండను, ఉండబోను. ఐశ్వర్యం, అహంకారం, అహంభావం ఇవే అందమంటారా? సంఘాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ ధిక్కరించి నా కోసం అహర్నిశలు శ్రమపడి అసలు ఆ ఆసుపత్రి పెట్టిన నాటి నుంచి నా ఆదర్శాలను అభిరుచులను చక్కగా గ్రహించి అక్షరాల అమలుపరచడానికి తగిన ప్రోత్సాహం ఇస్తూ నా కంటికి నా హృదయానికి ఆరని జ్యోతిగా వెలుగుతున్న సుజనే నాకు తగిన ఇల్లాలు. ఆమెని తప్ప మరొకరిని పెళ్లాడలేను. కన్నబిడ్డకి తగిన సంబంధం కోసం పగలనక రాత్రనక కష్టపడుతూ పరుల బాధలను చూసి జాలిపడే సజ్జనుడు సేతుపతికి అల్లుడిగా ఉండటం నాకు నిజంగా హర్షదాయకం. మీకతను వియ్యంకుడిగాను సుజన మీ కోడలుగాను తగదనుకుంటే నేను కూడా ఇక్కడే ఉండిపోతానే గాని అక్కడికి ఇంకా రానే రాను. మనిషికి డబ్బొక్కటే సరిపోదు. మంచిని పెంచే మనసుండాలి. ఆ మంచి నలుగురికి పంచగలగాలి. అదే నా ధ్యేయం. కోపిష్టి, అసహనపరుడు, వైద్యం వృత్తికి ఎంత మాత్రము ఎలా సరిపోడో అలాగే ఓర్పు సహనం లేని సుగుణ ఆ డాక్టర్ ఇల్లాలుగా అలాగే సరిపోదు. నాకు సుజన్ అంటే ఇష్టం. సుజనకి నేనంటే పంచప్రాణాలు. మీరు లక్షలు ఆర్జించారు. ఏది మొన్న నేనే సుస్థి పడినప్పుడు అవన్నీ అడ్డుకున్నాయా? రాకుండా కాపాడాయా? వచ్చాక కంటికి రెప్పలా చూసి లోకులేమనుకున్నా సరేనని నన్ను అంటిపెట్టుకుని భోజనం కూడా చెయ్యకుండా నా దగ్గరే ఉండిపోయిన సుజన అమృత హృదయం ముందు అన్నీ తృణప్రాయమే. మీరు మానవత్వం, మంచితనం మీద నమ్మకం ఉన్నవారే అయితే మా వివాహానికి అంగీకరించి వెంటనే బయలుదేరి వచ్చి తాంబూలాలు పుచ్చుకోండి. రాకపోతే మీకు ఆమోదయోగ్యం కాలేదు అని గ్రహించుకుని క్లుప్తంగా గుళ్ళో పెళ్లి చేసుకుంటాం. ఇట్లు మీ కుమారుడు శ్రీహర్ష. ఆ ఉత్తరం 2 సార్లు చదువుకున్నాడు ప్రసాదరావు. తన బిడ్డకి సుస్థిగా ఉంటే పిల్లనిస్తానంటూ వచ్చిన పెద్ద మనిషి తన కొడుకుని జాగ్రత్తగా చూడవలసింది పోయి భువనేశ్వర్ కూతురుతో సహా మకాం ఎత్తేయడమే గాక విజయవాడ వచ్చి కూడా తనతో మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాడన్న విషయం తలుచుకునేసరికి ఒళ్ళు మండిపోయింది. ధనవంతులకి ఆగ్రహం వచ్చినా పట్టలేం కనుక ఏమేవ్ బట్టలు సర్దు అబ్బాయి దగ్గరికి వెళ్దాం అంటూ ఒక్కటే కేక. కాబోయే కోడల్ని గురించిన మార్పు సతీమణికి తెలియజేయాలన్న విషయం తాత్కాలికంగా మర్చిపోయిన పెళ్ళికొడుకు తండ్రి ప్రసాదరావు. సమాప్తం.
సెలెక్షన్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.